పరాభవ నామ సంవత్సరం అంటే ఎలా ఉండబోతోంది ఓవరాల్ గా? ఈ ఎంటైర్ ఇయర్ అంతా కూడా గురుడు కొంచెం డిఫరెంట్గా వెళ్తుంది. నేను రాజపూజ్యాలు లేకపోతే అవి ఇవి ఇవన్నీ ఎందుకు చెప్పనంటే, నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఫ్లైట్ యాక్సిడెంట్లు జరిగితే పోయినట్టుగా అవి జరిగినాయి, మీకు ఆల్రెడీ తెలుసు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో 12 రాసులకి అసలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ జాగ్రత్త పడాలి? మ్యాచ్ రాసి హంసయోగంతో మొదలవుతుంది. ప్రాపర్టీస్ కోసం ఎవరైతే అనుకుంటున్నారో, వృషభంలో లాభస్థానంలో శని ఉన్నాడని అర్థం. సో లాభస్థానంలో శని అంటే లాభాన్ని ఇచ్చేస్తాడా శని అనేది చాలా. కర్కాటక రాశి మనశ్శాంతి కూడబెట్టుకుంటాం. నాకు ఒక రాశుల్లో కర్కాటక రాశి అవుతుంది. మరి మనశ్శాంతి రావాలంటే ఏం చేయాలి? గత 12 సంవత్సరాలు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి మీ కష్టాలన్నీ తీరుతాడు గురుడు వచ్చి. ఇప్పుడు ఈ హోమం చెప్పారు మీరు, ఆ హోమం లాంటివి చేసుకుంటే చెడు ప్రభావం తగ్గుతుందనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇందులో లక్ష్మీ కటాక్షాలు పొందుంటారు. గురుడు కర్కాటకం ఉంటాయి. ఇది మళ్ళీ వచ్చే ఏడా చేయాలని ఉండదు, పోయిన ఏడా చేయాలని ఉండదు. ఈ సంవత్సరం మేషం గుడ్డు, కర్కాటం గుడ్డు, వెరీ గుడ్లు. ఎందుకంటే దశమ స్థానంలో మీ యొక్క గురుడు ఉన్నాడు. అంటే మీకు హంసయోగం. తులతో ఒక ప్రాబ్లం ఉంది. తులారాశులు ఈ సంవత్సరం కనుక ఈ బెట్టింగ్లు కానీ అన్ని రాశులలో కూడా శుభకార్యాలు కానీ ఏదైనా ప్లాన్ చేసుకుంటే అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3వ తారీఖు వరకు కొంచెం ఆ వారం రోజులు గ్యాప్ ఉంది. అక్కడ గండాంత పక్షం నడుతుంది. అన్ని రాశులలో ఏ కార్యక్రమం చేసుకోకపోవడం మంచిది. సరస్వతి లక్ష్మి కటాక్ష సిద్ధి హోమం మీరు చేస్తారా? ఇది ఉగాది అయిన తర్వాత రోజు చేస్తాను. ఎందుకంటే ఉగాది రోజు ఇప్పుడు అనుకూలంగా ఉండే సమయాన్ని అందిపుచ్చుకుని ఈ హోమం కూడా చేయించుకుంటే మంచిదంటారు. ఈ హోమం చేసుకుంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగుంటుంది అంట. మన శివరాత్రి చేసే నక్షత్రకారం దర్శనం అది చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంది. నాకు తెలిసి వ్యక్తిగత వేషాలు కూడా వచ్చినాయి ఉన్నాయి. బోల్డ్ డబ్బులు తగలేస్తున్నాం. దేవుడికే కదా చేసేది ₹1. అందులో పోయేదేమీ లేదు కదా. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. అందరూ ఉగాది పండుగ కోసం ఎదురు చూస్తున్నాము. పరాభవ నామ సంవత్సరం కాదు, శ్రీ పరాభవ నామ సంవత్సరం అనాలి. ప్రతి సంవత్సరం సంబోధించే ముందు మనం శ్రీ అని చాలా గౌరవప్రదంగా, చాలా హాయిగా మనసుతో దీవెనలు, అందరి దీవెనలు ఉండాలని సంకల్పించుకుని ఆహ్వానిస్తాం. కానీ నిజంగానే టైం అంత మారిపోతుందా ఒక సంవత్సరం పేరు మారడం వల్ల? పరాభవం అంటే ఈ సంవత్సరం అందరికీ కష్టాలా, ఇక్కట్లా, ఏమిటి అన్నీ తెలుసుకుందాం. వారాహి ఆస్ట్రాలజీ సూర్యశేఖర్ గారు మరొకసారి సుమన్ టీవీ స్టూడియోస్లో ఉన్నారు. గతంలో ఆయన వీడియోస్ని చాలా ఆదరించారు, చాలామంది క్వశ్చన్స్ అడిగారు అండ్ చాలా విషయాలు తెలుసుకున్నారు. సూర్యశేఖర్ వెల్కమ్. హాయ్ అక్క. అది మరి అస్ట్రాలజీ, మోడర్న్ అస్ట్రాలజీ ఇలా ఉందన్నమాట. నమస్కారం అమ్మా అందరి నుంచి హాయ్ అక్క అయిపోయింది. మా ఇంట్లో మనిషి నువ్వు. అయ్యో మా అమ్మకు పుట్టకపోయినా నువ్వు మా అక్కవే. అంతే. మీ వల్ల ఎదిగాను. మీ ప్రతిభ వల్ల మీరు ఎదుగుతున్నారు. నాకుండే ప్రశ్నలు ఎప్పటికీ ఉంటాయి, ఆ క్వశ్చన్ మార్కులు ఎప్పటికీ ఉంటాయి. కానీ ఎక్కడో మీరు కొంచెం దాన్ని రాషనలైజ్ చేసి మాట్లాడుతున్నారనే ఒక కన్విన్స్ అయినందుకు నేను మిమ్మల్ని మళ్ళీ ఇన్వైట్ చేశాను. మిమ్మల్ని థ్యాంక్ యూ అక్క. వీడియో మొదలుపెట్టే ముందు పాత వీడియో చేసి అందులో కొన్ని ఇబ్బందులు పడ్డాను. ఆ ఇబ్బందులు ఒక 1 minute చెప్పేస్తా. ఈ విషయం ఏంటంటే, చాలామంది ఇప్పుడు మేము వీడియోలు చేస్తుంటాం కదా, మనం వీడియోలు చేసినప్పుడు ఏ వీడియో అయినా వీళ్ళు యూట్యూబ్లో వారం వాడితే చాలా ఎక్కువ, వారం నుంచి వీడియోలు ఆడవండి. సో ఈ వారం తర్వాత ఏమవుతుందంటే, కాల్స్ అన్నీ వచ్చినా మాకు కూడా వారంలోనే వస్తాయి. స్లాట్లు ఇచ్చేటప్పుడు ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు ప్రైమ్ ఆస్ట్రాలజర్స్ అని ఉంటారు. మేము పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోవాలనుకుంటే ఎంతమంది క్లయింట్లు పెరిగితే అంత గొప్ప వాళ్ళు అయిపోతారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అంత స్పీడ్గా ఎదిగి నేను మళ్ళీ తల తిరగడికి మీ జాతకం అయిపోయింది అనుకోండి, మీరు ఏదో అడుగుదామని వస్తారు. నేను ఏదో రాసేసాను అనుకో, దాన్ని జ్యోతిషం అని అనరు, జ్యోతి విషం అంటారు దాన్ని. సో లాట్ ఆఫ్ వీడియోస్ కమింగ్. మేము ఏ వీడియో చేసినా ఎంతమంది ఆదరిస్తున్నారు, లక్షల పైన ఆడుతున్నాయి, స్లాట్లు వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. లేట్ అవుతుందంటే నేను ఒక చక్రానికి గంట సమయం చెప్తున్నాను. రోజుకి 18 గంటలు కష్టపడుతున్నాను. 18 చక్రాలు మాత్రమే అవుతున్నాయి. మీతో ప్రాబ్లం ఏంటంటే, స్లాట్ కరెక్ట్గా టైంకి ఇవ్వచ్చు కదా. 4 నెలల తర్వాత వస్తుందంటే ఒకటి డబ్బులు కడతాడా, ఒకటి కన్సల్టేషన్ తీసుకుంటాడా? ఇన్స్టెంట్గా బ్లింకెట్లు దొరకవచ్చు, జొమాటోలు దొరకవచ్చు, ఏమన్నా దొరకవచ్చు. ఇన్స్టెంట్గా జ్యోతిష్యం, తల్లి తండ్రి ఆరోగ్యాలు ఇవి ఇన్స్టెంట్లు కాదు. ఈ ఒక దగ్గరకు వచ్చి దేవాలయంలోకి ఒక VIP దర్శనమే తీసుకుని ఉండొచ్చు నువ్వు, లేదా లైన్లో ఉండొచ్చు. భగవంతుడి దర్శనం కోసం వచ్చినట్టు 2 నిమిషాలు లేట్ అయితే చెయ్యని తిట్టుకోకూడదు. అంటే మీరు స్పందించడంలో లేట్, వాళ్ళు డబ్బులు కట్టాక స్పందించడం అంటే స్లాట్లు అట్టి ఇటు తర్జన భజన అవుతూ ఉంటాయి కదా అక్క. ఒక్కొక్కసారి ఏ VIPs మీటింగ్స్ ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. లేకపోతే నేను మన థ్రోట్ ఇన్ఫెక్షన్తో 10 days బాగాలేదు. ఆవిడెవరో ఫోన్ చేసి ఫేక్ పోలీస్ కంప్లైంట్ పెడతాను, ఫ్రమ్ సోన్ అని చెప్తుంది. నేను 5,000 రూపాయలు కట్టు, నువ్వు ఎమర్జెన్సీ వాళ్ళు ఎంతెంత కడతారు, రకరకాలు ఉంటాయి. అందులో లైన్లో నిలబడినప్పుడు ఆగాలి కదా. కంప్లైంట్లు పెడతానని మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా మనసు నొప్పించమని. ఎందుకంటే ఒక్క చక్రాన్ని గంట సేపు పడుతుంది అక్క. నేను చెప్పినట్టు ఎవడు చెప్పడు, గంట అలా జరగకుండా. అంటే అలా కాదు, దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కట్టిన డబ్బులకి నేను ఏదైతే ఇప్పుడు నేను కొత్తది ఒకటి తయారు చేస్తున్నాను, నేను ఏ జాతకం అయితే చేస్తున్నాను, నేను జాతకం చేసేటప్పుడు మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ వచ్చేస్తుంది. నాతో జాతకం చేయించుకున్న వాళ్ళు 20-30 కాల్స్ వస్తారు. ఇది గ్యారంటీ. 20-30 జ్యోతిష చక్రాలు అయితే ఖచ్చితంగా ఇస్తారు. 100% గ్యారంటీ. ఇచ్చిన వాళ్ళకి కింద మెసేజ్ పెట్టవచ్చు. సో దీనివల్ల ఎలా అందరికీ తెలుస్తుంది.
సో అంటే నాతో జాతకం చేయించుకోవడం నా ఉద్దేశం అంటే వెయిట్ చేయండి, నేను చేస్తాను, గంట సేపు పడుతుంది, దాని ప్రైమ్ మూమెంట్లో ఉన్నాను. చాలామంది నాకు కాల్స్ వస్తున్నాయి మీ దయ వల్ల, చాలా కాల్స్ వస్తున్నాయి, ప్రైమ్ మూమెంట్లో ఉన్నాను, చాలా వీడియోస్ చేస్తున్నాను, ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నాను, నా గొంతు ఆల్మోస్ట్ 18 గంటలు సేవలు అందిస్తుంది. దాన్ని ఫేక్ గీక్ అని చెప్పి రాయడం అనడం తప్పు, క్షమించడం అని బాధపడితే నెక్స్ట్ మనం ఉగాది వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో గైస్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఎలా ఉండబోతోంది ఓవరాల్ గా? ఈ ఎంటైర్ ఇయర్ అంతా కూడా సేమ్ గురుడు కొంచెం డిఫరెంట్గా వెళ్తుంది. నేను రాజపూజ్యాలు లేకపోతే అవి ఇవన్నీ ఎందుకు చెప్పనంటే, ఫర్ ఎగ్జాంపుల్ అని మొదలు పెడుతున్నా, ఏదైనా రాజకీయ పార్టీ ఉంది, ఓడిపోయాడు, ఈ 5 సంవత్సరాలు 5 ఉగాదులు వస్తాయి, నీకు రాజపూజ్యం 14 ఉంటే మాత్రం సీఎం అవుతావా? ఈ లాజిక్ బాగుంది. సో అని చేత రాజపూజ్యాలు పెరిగిపోయినంత మాత్రాన్ని సీఎంలు అయిపోరు. అలాగే అవమానం మాత్రాన అంబానీకి ఎన్నాళ్ళు అవమానం తగలాలా, కొనసాగుతూనే ఉన్నాడు. సో అవమానాలు నువ్వు పట్టించుకుంటే ప్రతిదీ అవమానమే. చిరంజీవి గారు 70 ఏళ్ళు ఇంకా వెలుగుతూనే ఉన్నారు కదా, నువ్వు పట్టించుకుంటే ప్రతిదీ అవమానమే, పట్టించుకోకపోతే అందరూ చిరంజీవులే. సో అని చేత ఈ రాజపూజ్యాలు పక్కన పెట్టేసి ఈ వీడియోలో కొంచెం ఇన్డెప్త్ వెళ్దాం. ఈ సంవత్సరానికి ప్రత్యేకత ఏంటంటే, చాలా ఉగాదులు వస్తుంటాయి పోతుంటాయి, ఇందులో పరాభవం అనే మాటతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ నువ్వు జీవితంలో రీసెట్ అయ్యి సక్సెస్ అవ్వడానికి, నువ్వు అనుకున్నటువంటి ఏమంటారు దాన్ని, ఈ విజయాలు కానీ లేకపోతే ఓటమి నుంచి బయటపడడానికి కానీ, మళ్ళీ కంప్లీట్ సక్సెస్ఫుల్ అవ్వడానికి, విజయం సాధించడానికి ఈ ఇయర్ కొంచెం దోహదపడుతుంది. ఇందులోనే కొంచెం ప్లస్ ఆర్ మైనస్లు ఉన్నాయి అక్క. రాశిలోకి వెళ్ళే ముందు మెయిన్ చార్ట్లో జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా శని వక్రించి నడుస్తున్నాడు. ఇది చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ ఇయర్లో గ్లోబలైజ్డ్గా విపరీతమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు. ఒకటి ఆర్థిక నష్టాలు, తర్వాత ప్రపంచంలో యుద్ధాలకు సంబంధించి కానీ, తర్వాత ఇంతకుముందు ఏదో 2000 నోట్లు ఎలా మారినాయో అలాంటి కొన్ని ఇబ్బందులు కానీ, లేకపోతే గోల్డ్ రిలేటెడ్ ప్రైజెస్ విషయంలో కానీ, ఇలాంటి కొన్ని అనుకోకుండా చాలా సంఘటనలు జరుగుతాయి. జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 11 వరకు. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఫ్లైట్ యాక్సిడెంట్లు జరిగితే పోయిన ఏడాది అవి జరిగినాయి, మీకు ఆల్రెడీ తెలుసు, ఒకవేళ ఉన్నారో లేదు తెలియదు. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడున్న దాంట్లో ఈ ఇయర్లో కొంచెం గండాంత పొజిషన్స్ ఉన్నాయి. ఏ కార్యక్రమం అక్టోబర్ 27, నవంబర్ 3 ఇది గండాంత పొజిషన్. గండాంత పొజిషన్ అంటే నీటి కారకత్వ రాశిలో ఉన్న గురుడు అగ్ని కారకత్వ రాశిలోకి వెళ్తున్నాడని అర్థం. అంటే నీటి కారకత్వం నుంచి అగ్నిలోకి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా కేతు నక్షత్రాలు తగులుతాయి. కేతు అంటే డిటాచ్మెంట్ అని అర్థం. సో మొట్టమొదటి గండాంత పొజిషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఫైర్ ఎలిమెంట్ ఉంది కదా, ఎక్కడ ఏదన్నా మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3వ తారీఖు వరకు దయచేసి ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకోకండి. అది ఏ రాశి అన్నా సరే, ఈ నియమాలు. ఇది పరాభవ నామ సంవత్సరంలో మీరు హైలైట్స్ చెప్తున్నారు. తర్వాత హంసయోగాలు కొన్ని రాశులకు పట్టినాయి, మీరంతా అదృష్టవంతులు, హంసయోగాలు పట్టిన వాళ్ళు. అందులో మొదలెట్టేద్దాం. హంసయోగాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గురుడు ఎక్కడైతే నీకు చతుర్థ స్థానం కానీ, సప్తమ స్థానం కానీ, దశమ స్థానం వీక్షణ కానీ ఇలా ఉన్నాయనుకో, ఆ పాయింట్స్ అన్నీ కూడా హంసయోగాలు అని చెప్తాం. ఈ హంసయోగాలు ఏమవుతుందంటే, యూ విల్ బి సో పీస్ఫుల్. మన జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి కదా, బంధాలు, పిల్లల్ని బాగా పెంచేసుకోవాలా, బాగా చదివించేయాలా, మన మాట వినేయాలా, లేకపోతే మా ఆయన మాట వినేయాలా, నా మాట, ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ కాకుండా ఆస్తులు కావాలా, స్థిరాస్తులు అనుకుంటాం, ఎడ్యుకేషన్ అనుకుంటాం, విదేశీ ఉద్యోగాలు, ఇలాంటి కొన్ని రాశులకి ఏడాది ఉన్నాయి. అవి నేను చెప్తా. అవి బాగా హంసయోగం పట్టిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొన్ని మిడ్ రాశులు అంటే హాఫ్గా పనిచేసి ఉన్నాయి. ఏ రాశి అయినా కూడా ఫైనలీ పరిష్కారం చెప్పాలి. ఎందుకంటే లేకపోతే ఎందుకు మనకి విద్య, అంతే కదా, అందరం ఎలాగో ఉట్టుపోతాం. ఇప్పుడు ఏంట్లే అంటే అవసరం లేదు ఇవన్నీ తెలుసుకోవడం. ప్రతిదానికి పరిష్కారం ఉంటుందని నమ్ముతున్నాం కాబట్టి ఫస్ట్ సంకల్పం నుంచి మొదలవ్వాలి పరిష్కారం. ఎగ్జాక్ట్లీ, నేను బాగుంటాను, బాగుపడతానని చెప్పి. సో వాటితో పాటు ఇంకా బయట చేయాల్సినవి ఏమన్నా ఉంటే అవి చెప్తారని మేము ఆశిస్తున్నాం. లేకపోతే లాస్ట్ టైం నక్షత్రకరం దహనం మన ఇద్దరం చేసే వీడియో అది అద్భుతంగా జరిగింది. చాలా థ్యాంక్స్, ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా మంది ఆదరించారు, చాలా మంది పాల్గొన్న వాళ్ళందరూ కూడా అత్యంత ఆనందాన్ని అయితే పొందారు. అది నక్షత్రకరం దహనం ప్రతి శివరాత్రికి రావచ్చు, ఇలా ఉంటుంది. శివరాత్రులు రావచ్చు, నేను కాదన్న. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే కనుక, గురుడు పుష్యమి నక్షత్రం మీదకి వస్తున్నాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇది చేసుకుందాం అంటే కుదరదు. ఎందుకని, పుష్యమి నక్షత్రం మీదకి వచ్చినప్పుడే పుష్కరాలు వస్తాయి. సో ఈ సంవత్సరానికి సంబంధించి 2026, 27 ఈ మధ్యలో ఈ పుష్కరాలు అవన్నీ ఏర్పడుతున్నాయి కదా. సో అంచేత ఇంకోటి ఏంటి, ఇందులో ఈ గురుడు యొక్క సంచారం కర్కాటకంలో రావాలంటే 12 ఏళ్ళు పడుతుంది. సో ఈ వీడియోకి ఒక ప్రాముఖ్యత ఏంటంటే, ఇందులో సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధి హోమం అని చెప్పేసి చేయడం జరుగుతుంది. అక్షరం ద్వారా ఎదిగే శక్తి ఈ గురుడు ఇవ్వగలుగుతాడు. జ్ఞానం ద్వారా ఎదిగే శక్తి గురుడు ఇవ్వగలుగుతాడు. కీర్తి ప్రతిష్టలు పొందాలనుకున్న కీర్తి అంటే మంచి ఉద్దేశంతోనే ఉంది, చెడు కీర్తులు కాదు, మంచి ఉద్దేశంతో. చాలామంది ధనం సంపాదిస్తారు, కానీ మనస్సాంతో కూడుకున్న ధనం సంపాదించడం వేరు. అది ధనార్జన వేరు, మనస్సాంతో కూడుకున్న ధనం ఉండడం వేరు. సో ఇలాంటి వాటికన్నిటికీ కూడా ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి పీఠం వేస్తుందని చెప్పచ్చు, అవకాశం ఉంది. సరస్వతి లక్ష్మీ కటాక్ష యోగం, సిద్ధి హోమం. ఓకే. సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధి హోమం మీరు చేస్తారా? అవును, ఇది ఉగాది అయిన తర్వాత రోజు చేస్తాను. ఎందుకంటే ఉగాది రోజు పచ్చడి తిని శుభ్రంగా ఉండండి, మిగతా రాజపూజ్యాలు నేనేయండి, అన్నీ అయిపోయిన తర్వాత టీవీలు కట్టేసి నెక్స్ట్ రోజు ఇందులోకి రండి. అంతే. సో ఫస్ట్ రాసుల వారిగా వెళదాం. అవును, 12 రాసులకి అసలు ఏ విధంగా ఉన్నాయి ఈసారి పరిస్థితులు, ఎలా ఉండబోతున్నాయి? సరే, రాజపూజ్యం అవమానం అనే లెక్కల ప్రకారం చెప్పకపోయినా ఎవరికి కొంచెం
ఎక్కడ జాగ్రత్త పడాలి, ఏం చేయాలి? మేషరాశికి వచ్చేటప్పుడు కాక మేషరాశి హంసయోగంతో మొదలవుతుంది. ప్రారంభం చాలా బాగుంది. మేషరాశిలో పాయింట్ ఏంటి, చతుర్థ స్థానంలో గురుడు ఉన్నాడు. ప్రాపర్టీస్ కోసం ఎవరైతే అనుకుంటున్నారో, లేదా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో, నూతన గృహప్రాప్తి కోసం లేదా నూతన వెహికల్ కోసమో, ఇలా ప్రత్యేకించి ఇంటికి సంబంధించి అని చెప్తాను ఎవరైతే అనుకుంటున్నారో. అలాగే తల్లి వల్ల ఏదన్నా మా అమ్మగారు కానీ లేకపోతే మా అత్తగారి దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటాయి కదా మామూలుగా జనరల్గా, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటే కనుక అలాంటి కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంది. ఆస్తి పురాణం అది. ఏదైనా వస్తుందని ఆశిస్తుంటాం కదా, పలానా గృహం ఉన్నదని అదని. తర్వాత ఇంకొకటి ఏంటి, ఏదన్నా ఇల్లు కానీ పొరపాటున ఎప్పుడైనా పిల్లల చదువుల కోసం బ్యాంకుల్లో అది పెట్టుకుంటారు అనుకో, అలాంటివి విడిపించుకుంటుంటాం కదా, అలాంటి అవకాశాలు కలిగి ఉంటుందని అర్థం. తర్వాత గృహ ప్రాప్తులు కలగడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ గృహాలు ఉన్న వాళ్ళకి నూతన గృహాలు ఇంకా కొనుక్కోవాలనుకున్న వెళ్ళాలి, దానికి అవకాశం ఉంది. ఫస్ట్ గురుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు మ్యాక్సిమం ప్రాపర్టీ రిలేటెడ్ అంతా కూడా సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. అయితే ఒక విషయం, మీకు 1000 స్థానంలో ఏలినాటి శని అని చెప్పి చాలా వీడియోలో చూసే ఉంటారు. అవును. సో ఏలినాటి శని గర్రమని తిరుగుతుంది కాబట్టి ఏలినాటి శనితో ప్రాబ్లం ఏంటంటే మీ ధనం మీద తృతీయ వీక్షణ పడుతుంది. శని యొక్క వీక్షణ మేషరాశి వృషభ రాశి మీద పడుతుందని అర్థం. మీరు అల్ట్రా లగ్జీరియస్ కింద వెళ్ళకూడదు. ఉన్న దాంట్లో నిలదొక్కుంటే మీ ప్రాపర్టీలోకి. అల్ట్రా లగ్జీరియస్కి వెళ్తే మాత్రం శని వీక్షణ శుక్రుడు అంటే ప్లెజర్ఫుల్, వెరీ టూ మచ్ బ్యూటిఫుల్, అలాంటి టూ మచ్ వద్దు. జాగ్రత్తగా కొంచెం మీ నియమంలో వెళ్ళగలిగితే కనుక మీరు అది తీర్చగలుగుతారు, ఈ ప్రాపర్టీ సిద్ధించదే ఈ రకంగా ఉంటుంది. ఏలినాటి శని వల్ల అయితే మాత్రం భయపడే పరిస్థితి అయితే లేదు. అలాంటి అంటే మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఎందుచేతంటే అదే గురు వీక్షణ మీకు 9వ స్థానం వీక్షణ శని మీద పడడం వల్ల మీకు విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగకరమే. విదేశాలలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు అనుకున్న వాళ్ళకి వ్యక్తిగతంగా ఇప్పుడు ఉద్యోగాలు రావడానికి మంచి సమయం కూడా ఇది. తర్వాత యువర్ హార్డ్ వర్క్ పేస్ అని ఒక మాట ఉంటుంది. దిస్ ఇస్ ది ఇయర్ యువర్ హార్డ్ వర్క్ పేస్. అది. మీ కష్టాన్ని భగవంతుడు గుర్తిస్తాడనే మాట చెప్పడంలో మనం అనుమానం పడట్లేదు. సో మేషరాశికి మేషరాశికి బాగున్నది. అయితే ఇందులో రాహు కూడా ఇందులో ఏమంటారు, వీళ్ళకి 12వ స్థానంలో 11వ స్థానంలో నడుస్తున్నాడు కాబట్టి అత్యాశ పోకండి. పంచమ స్థానంలో కేతు ఉన్నాడని గుర్తించండి. పిల్లల్ని బాగా జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. రైట్. పిల్లల విద్యాభ్యాసం కోసం పనికిమాల కోర్సుల్లో జాయిన్ చేసి డబ్బులు పాడు చేసుకోకండి. అది బాగుంది. అది. కట్టే కొట్టే తెచ్చారట్టు టూకీగా అంతే. చాలా క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ వృషభం. వృషభ రాశి. సో వృషభ రాశికి వచ్చేటప్పటికి వృషభంలో లాభస్థానంలో శని ఉన్నాడని అర్థం. సో లాభస్థానంలో శని అంటే లాభాన్ని ఇచ్చేస్తాడా శని అనేది చాలా చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిన. మీకు భాగ్యాధిపతి దశమాధిపతి అయిన వాడు ఎక్కడున్నాడు, లాభంలో ఉన్నాడని అర్థం. అవును. భాగ్యం ఆలస్యం అయిపోద్ది. శనికున్న లక్షణం ఆలస్యం చేయడం అని అర్థం. ఉమ్. అలాగే దశమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. నీకు లాభస్థానంలో ఉన్నాడు, ఈ వేళ పడేయాల్సిన జీతం 15 రోజుల తర్వాత పడుతుంది సుమా, ఇది గుర్తెట్టుకో. ఉమ్. నీకు దశమాధిపతి అంటే కెరియర్ కదా, లాభస్థానంలో ఉన్నది ఎవడో నీకు లాభాన్ని ఇచ్చేవాడు శనే. ఈ లక్షణం ఏంటి, ఆలస్యమే కాదు పనిష్మెంట్ కూడా. అయితే ఇంకొక విషయం ఉన్నది ఇందులో, లాభస్థానం యొక్క ఏమవుతుంది, నీటికారకత్వ రాశిలో శని ఉన్నాడు. ఉమ్. అంటే నీ ఎమోషన్స్ అన్నీ కూడా కోటీకరించి ఒక దుఃఖం అనేది ఉంటుంది. బాధ దుఃఖాల మధ్యలో ఈ అమ్మ జీతం ఇవ్వట్లేదు ఏంటారు ఎంత పని చేసినా అనే ఫీలింగు, లేకపోతే ఇంక ఎదగమా ఇంకా గ్రోత్. వృషభ రాశి అంతా కూడా ఫైనాన్షియల్గా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కష్టంతో పాటు దుఃఖం అనే మాట ఉంటుంది. ఎందుకు నాకు ఈ చావు, ఎందుకు వచ్చిన బాధ నాకు ఇది, ఇంత వర్క్ చేయాలా నేను, అవసరమా నాకు, ఇలాంటి మాటలతో కూడుకునే సంవత్సరం అంతా వెళ్ళినప్పటికీ కూడా తృతీయ స్థానంలో గురుడు ఉన్నాడు. సో అంచేత మీరు ఓన్ ఎఫర్ట్స్ పెట్టినా కొంచెం దానమనో ధర్మమనో, అలాగే లేకపోతే ఓన్ ఎఫర్ట్స్ మీద చేసేటప్పుడు ప్రత్యేకించి దత్తపారాయణలు ఇలాంటివి ఏమైనా చేసుకుంటే కొంచెం ఉపశమనం కలుగుతుంది. అవును. ఇదొకటి. అలాగే నేను మామూలుగా ఇప్పుడు ఈ రాశులన్నిటికీ ఉగాది నెక్స్ట్ రోజున చేసేటువంటి సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధి హోమానికి ఏదైతే సంబంధించి చెప్పానో అందులో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇలాంటి కటాక్ష వీక్షణాలు లేకపోతే కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం అయితే కలుగుతుంది. ఒకటి. అలాగే వీళ్ళకి చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళ ఇబ్బంది ఏంటంటే కనుక తల్లి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తల్లి పట్ల చూసుకోండి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ తల్లే ఉంటే కనుక అందులో చతుర్థ స్థానంలో ప్రాపర్టీస్ పిల్లల పేరు మీద రాసేటప్పుడు రేపు పొద్దున్న నీకు ఉంటుందా లేదని ఆలోచించుకుని రాయాలి. చతుర్థ స్థానానికి ఏతం అంటే నీకు విడిచిపెట్టి మళ్ళీ అక్కడి నుంచి రీసెట్ అవుతుంది కదా, మళ్ళీ న్యూ బిగినింగ్స్ అని అర్థం. సో ఎవరైనా ప్రాపర్టీస్ ఉన్నాడు పిల్లల పేరు మీద రాద్దాం అనుకున్నాడు కొంచెం చూసి సంప్రదింపులు చేసుకుని జాగ్రత్తగా రాయండి. ఆ విషయం గమనించుకోండి. వృషభ రాశికి సంబంధించి మ్యారేజ్లు పెళ్ళిళ్ళు గోడలు ఇవన్నీ మామూలుగా వీడియోలో చెప్పామనుకోండి, ఈ పెళ్లి ఆ నక్షత్రాన్ని చేసుకో ఈ రాశిని చేసుకుంటూ ఆ నక్షత్రాల మీద రాశుల మీద పంచగ్రహ కూటంలో ఉన్నదని చంకనాకి పోతారు. సో అంచేత అలాంటి వ్యక్తిగతంగా కన్సల్టేషన్స్ తీసుకోండి. అది బెటర్. ఎందుకంటే అది యూనివర్సల్ గా చెప్పలేము. ఇప్పటికీ 18 లక్షల డైవర్స్ కేసులు అవుతున్నాయి. నేను మొత్తుకుంటున్నాను. అది ఒక నక్షత్రం అంటారు, నక్షత్రం పంచగ్రహ కూటం ఉంటే అందుకని అలాంటి పర్సనల్ కన్సల్టేషన్స్ సుఖం, యూనివర్సల్లో ఇవన్నీ వేస్ట్. తర్వాత సో ఓవరాల్ గా వృషభ రాశికి దాదాపు బాగుంది. దాదాపు కానీ అంటే శని ఉండడం వల్ల కొన్ని లాభస్థానాల్లో అక్కడ ఇక్కడ అవును మనకి కొంచెం ఆలస్యాలు అవుతాయి. అవును
దాన్ని కూడా మనం ఓవర్కమ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అవును. అంతేనా? ఎందుకంటే శని వీక్షణ డైరెక్ట్గా లగ్నం మీద పడుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ శని వీక్షణ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు శని ఎక్కడ ఉన్నాడు, మీన రాశిలో ఉన్నాడు. వృషభానికంటే డైరెక్ట్గా లగ్నం మీద పడుతుంది కదా. లగ్నం మీద పడినప్పుడు ఏమవుతుంది, నీ ఓన్ ఎప్పుడు అన్నీ కూడా ఎవరైపోతుంటాయి. అవును. నీకు ప్రతిదీ ఆలస్యంగా జరుగుతుంది. శని వీక్షణ మంచిది కాదు. గురుడు తృతీయ నుండి శనిని చూస్తున్నాడు, కొంతవరకు లిఫ్ట్ ఇవ్వగలుగుతాడు. అంటే ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి ఓ 65% కలిసి వస్తుంది. అది బాగుంది. మిథునం. మిథునం. మిథున రాశి ఇది ఇదేంటంటే పరిపూర్ణంగా స్టెబిలిటీ లెస్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు, కెరియర్ స్టెబిలిటీ ఉండదు, ఒక ఎడిక్షన్లో స్టెబిలిటీ ఉండదు, సడన్గా పరమాత్ముడు అయిపోతాడు, ఒక్కొక్కసారి యోగి భోగి అయిపోతుంటాడు వీడు. సో ఈ కైండ్ ఆఫ్ నేచర్లో ఉంటుంది. కాబట్టి ఈ మిథునానికి వచ్చేటప్పటికి 2వ స్థానంలో గురుడు ఉన్నాడు కదని వీడు అనుకున్న, 10వ స్థానంలో శని ఉన్నాడు. గోచారం అనేది 4 గ్రహాలు బట్టి ఏర్పడుతుంది. ఒక రాహువు, కేతువు, గురుడు, శని, ఇవే కదలికలు ఉంటాయి. శని లాంగ్ టర్మ్గా 2.5 సంవత్సరాలు, ఇలా గురుడు 1 సంవత్సరం. ఈ 1 ఇయర్ సంపాదన సంపాదించుకోవచ్చు, అంటే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడానికి, మంచి వాక్కు సంపాదించుకోవడానికి, మీ వాక్కు నిలబెట్టుకోవడానికి, మీరు ఎవరి దగ్గరికైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడడానికి ఆ శక్తి స్థాయిలో అయితే ఇస్తాడు. గురువు యొక్క వీక్షణ వల్ల, లేకపోతే గురువుల యొక్క అది కూడా ఏంటి, మాట తోలకుండా గురువుల యందు అని కాదు, అక్కడ పెద్దల యందు, తల్లిదండ్రుల యందు, అందరి యందు కూడా మాట తోలకుండా ఉన్నంతసేపు కూడా మిథునం అంటే మాటగారు కదా, కమ్యూనికేషన్ కదా. సో మాట తోలనంతసేపు కూడా మీ 10వ స్థానం పనిచేస్తుంది. మాట తోలడం మొదలెట్టిన తర్వాత మాత్రం మీ 10వ స్థానంలో ఉన్న శని ఆయన స్టార్ట్ చేస్తాడు బ్యాటింగ్. ఎందుకని ఆయన మీకు 1000 స్థానంలో 12వ స్థానంలో ఉన్నది ఆ లాస్ హౌస్ అని చూస్తున్నాడు కాబట్టి అది ఇబ్బంది అవుతుంది అనేది పట్టుకోవాలి ఒకటి. తర్వాత వీళ్ళకి 9వ స్థానంలో రాహు సంచారం ఉంది. ఫారెన్ ల్యాండ్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళండి. 10వ స్థానంలో శని ఉన్నా కొంచెం లేట్ అయినప్పటికీ కూడా గురు వీక్షణ శని మీద ఉంది కాబట్టి ఫారెన్ ల్యాండ్స్ వెళ్ళడానికి అవకాశం అయితే కుదురుతుందని చెప్పొచ్చు. అండ్ ఫారిన్ ల్యాండ్స్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ యుద్ధ వాతావరణాలు గ్లోబల్గా అది జూన్ 2 నుంచి డిసెంబర్ 11 వరకు శని వక్రంలో ఉన్నది కాబట్టి ఇది వ్యక్తిగత జాతకం. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకునే కూడా ఒక 2% వరకు పనిచేయచ్చు. వ్యక్తిగత జాతకంలో 98 పాళ్ళు జాతక బలం ఉంటే ఈ పని చేస్తాయి, బలం లేకపోతే ఇవి నెత్తెక్కేస్తాయి. అది అండ్ ఎలాగో మీరు ఏదో హోమం చెప్పారు కాబట్టి అదొక పరిహారం అవుతుంది. అవును, పరిహారం అవుతుంది. అలాగే నేను ఇందాక ఇప్పుడు రెమెడీ, ఇప్పుడు వృషభానికి చెప్పిన రెమెడీస్ ఉన్నాయి కదా, దత్తపారాయణ, దాన ధర్మం అనొచ్చు, దత్తపారాయణ అనొచ్చు, కొన్ని ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అవును, చాలా చాలా అది పవర్ఫుల్ దత్తపారాయణ, నేను కూడా విన్నాను. దత్తపారాయణ, దత్త ప్రదక్షిణలు కూడా బాగా పనిచేస్తాయి. తర్వాత కర్కాటక రాశి వెళ్ళండి కూడా మళ్ళీ సెకండ్ హై సైన్, ఒక హై సైన్ పడింది, 2 మిడ్ సైన్స్ పడినాయి, మళ్ళీ ఇప్పుడు హై సైన్. ఎప్పటి నుంచో కర్కాటక రాశి అంటే ఇది ఎట్లా ఉంటుందంటే చాలా భావోద్వేగాలతో కూడుకున్నటువంటి రాశి. ఇందులోనే పునర్వసు నక్షత్రాలు, పుష్మి నక్షత్రాలు. పెళ్ళై బాధపడుతుంది పునర్వసు అవుతుంది, పెళ్ళై ఇంట్లో ఉండకుండా ఊరి మీద తిరిగేది పుష్మి అవుతుంది, అశ్లేష పెళ్ళి కాకుండా బాధపడేది అశ్లేష అవుతుంది. సో ఈ 3 భావోద్వేగాలతో కూడుకుని ఉంటుంది. ఇది ఇంట్లో ఎక్కువగా ఏంటంటే ఇంట్లో వీళ్ళకి కంఫర్ట్ ఉండదు. ఇంట్లోనే మనశ్శాంతి లేని నక్షత్రాలలో అని అర్థం. అత్తగారి ఇల్లు అనొచ్చు, వాళ్ళ ఇల్లు అనొచ్చు. మనశ్శాంతి కూడబెట్టి ఉండడం ఒక రాశుల్లో కర్కాటక రాశి అవుతుంది. మనశ్శాంతి రావాలంటే ఏం చేయాలి? ఇది అందుకనే అంటున్నాను, వీళ్ళు ఎప్పటి నుంచో ఎడుతున్న ఆ జీవితానికి గత 12 సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడుతున్న, నానా రకాలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి, ప్రత్యేకించి ఈ సంవత్సరం మీ కష్టాలన్నీ తిరుగుతాడు గురుడు వచ్చి. అది సంతోషం, చాలా చాలా లేదు, చాలా సంతోషం. ఎందుకంటే ఈ చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం అనేది చాలా హైలైట్ అక్క. నీకు ఫస్ట్ చంద్రుడు అక్కడ పుష్యమి నక్షత్రం వచ్చేసి పొందుతున్నాడు అంటే నీకు ఫస్ట్ మనశ్శాంతిని ఎత్తాడు. అందుకని వీళ్ళకి చెప్పే రెమెడీ ఏదైనా ఉందంటే, ఎక్కువ కలువ పూలు ఉంటాయి కదా, కలువ పూలతోటి వీలైనంత మేరకు లక్ష్మీ ఆరాధన చేసుకుంటే లక్ష్మీ కటాక్షాలు సిద్ధిస్తాయి, మనశ్శాంతి వస్తుంది. అన్నిటికన్నా ముందు, దానికన్నా ముందు మీకు ప్రాపర్టీలు సిద్ధిస్తాయి. వాట్ నాట్ జాతక చక్రంలో అన్ని రాశులు ఏం కోరుకుంటారో, వ్యక్తిగతంగా ఒక మానవుడు ఏం కోరుకుంటారో అలాంటివన్నీ కూడా ఇప్పుడు జరగడానికి కర్కాటక రాశికి చాలా పట్టుంది. అసలు కర్కాటక రాశి నుంచే కదా ఇప్పుడు మనకు హంసయోగాలు ప్రారంభమవుతున్నాయి. రాశిరీత్యా మేషం అనుకున్నాం కానీ కర్కాటకంలోనే కదా గురుడు వచ్చేది. సో వీళ్ళకి ఎక్కువ పాళ్ళు ఉంటాయి. సో కర్కాటకం ఎన్నాళ్ళ తర్వాత నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను కర్కాటకం గురించి చెప్పేటప్పుడు నాకు ఒక అనుభూతి ఉంటుంది. ఎందుకంటే చాలా వాళ్ళు ఇబ్బంది పడి ఉన్నారు వీళ్ళు. నీదే రాసో ఎప్పుడు చెప్పలేదు, చెప్పకూడదు. సో ఇప్పుడు మీరు గురుస్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ప్రశ్నలు అడగడం తప్ప ఇలాంటివి. అటు కర్కాటక రాశికి చాలా చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది చెప్పేటప్పుడు. ఎన్నోసార్లు కర్కాటకం అంటే మేడం మీద ఏడుస్తాడు, మిద్ది మీద ఏడుస్తున్న చెప్పేవాడు కానీ, లేకపోతే వంటగదిలో ఏడుస్తున్నారు కానివ్వండి కానీ, బట్ ఈ టైం అయితే మాత్రం చాలా అద్భుతమైన ఆనందాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు. శని అక్కడ మీకు 9వ స్థానం ఇంచుమించుగా ఆ రకంగా ఉన్నా సరే ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు, వెళ్ళండి గుడికి. అష్టమంలో నేను కర్కాటకానికి ఒక మాట చెప్తాను. అష్టమంలో రాహు ఉన్నాడు. అష్టమ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆకస్మిక ప్రమాదాలు, యాక్సిడెంట్లు చోటు చేసుకునే అవకాశం ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్త పడాలి. 2వ స్థానంలో కేతు ఉన్నాడు. కుటుంబము, ధన, కుటుంబ, వాక్కు స్థానాల్లో కేతు ఉన్నాడు. మీ కుటుంబాన్ని విడిచిపెట్టి జీవితంలో పొడి చేసి పైకి వచ్చేద్దని అనుకోవద్దు. కుటుంబంతో పాటు రావాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోదాం అనుకుంటే ఒక్కడ వేలు ఊరి మీద తిరిగి వచ్చేయడం కాదు, ఇది దొరకలేదు. ఆ రోజులు పోయినాయి.
అందరూ కలిసి వెళ్ళాలి. మీరు అందరూ కలిస్తేనే కర్కాటకంలో ఉన్న ఆనందాన్ని పొందగలుగుతారు. అది సో ఇది మెయిన్. అంతేగాని ఒక్కడనే ఊరేగుదాం అనేది ఉండదు ఇందులో. నెక్స్ట్ సింహానికి వెళ్దాం. సో సింహానికి వచ్చేటప్పటికి సింహంలోనే ఆల్రెడీ లగ్నంలోనే కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు. కాబట్టి నేను నా స్టైల్లో చెప్పాలంటే పెళ్ళానికి ఏది చెప్పకుండా, ఇంట్లో అబద్ధాలు ఆడడమో లేకపోతే ఇంకోటి ఏదో చేయకుండా, ఏది జరిగినా నువ్వు తప్పు చేసినా రైట్ చేసినా ముందు ఇంట్లో పెళ్ళానికి చెప్పి, లేదా మొగుడికి చెప్పి. ఇది చాలా మ్యాండేటరీ. భర్తకి భార్య ఏం చేస్తున్నాడో తెలాలంటే నేను అనేది, మీరు ఏదో సినిమా ఉన్నది వాట్సాప్ సెల్ ఫోన్ ఎక్స్చేంజ్లని, అంత సెల్ ఫోన్ ఎక్స్చేంజ్లు అక్కర్లేదు. కానీ వీడియోలు చూసి అట్లీస్ట్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, సంఘటనలు, ఎవరి దగ్గరన్నా పెట్టుబడులు పెట్టాం, మోసపోతున్నాం, ఇలాంటి ఏదైనా ఉంటే కనుక ఇంట్లో చెప్పే ప్రయత్నాలు చేయాలి. సింహానికి సంబంధించి లగ్నస్థానంలో కేతు అలా ఉన్నాడు. చెప్పడం వల్ల ఏం జరుగుతుంది? అలా అని కాదు, కొంచెం అట్లీస్ట్ మోసపోయే ఛాన్సెస్ ఉండవు కదా, దారిలో పెడతా. ఇప్పుడు సో రెండో మనిషి మనకి కావాల్సిన నమ్మకస్తులైన మనిషితో షేర్ చేసుకోవడం అవసరం. తర్వాత ఇంకోటి అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వ్యాపారం పెడుతున్నారు అక్క, నేను ఇది పెట్టేస్తానని ఈడు మొరకంగా వెళ్ళిపోతాడు. ఆడేమో వద్దండి బాబు మీకు చెప్తే ఆలకించడం అంటుంది. ఈడేం చేస్తున్నా కుదరదు నీకు తెలదే బాబు, నేను మొన్న చాట్ జీపీటీలో చూసాను అంటాడు. తర్వాత ఏమంటే ఇద్దరు కలిసి చాట్ జీపీటీలో చూసుకోవాలి. అంచేత ఏంటంటే బెటర్ కొంచెం మాట వినండి, భర్త భార్య మాట వినే ప్రయత్నం. అంటే వ్యాపార విషయాల్లో నూతన వ్యాపారాలు ప్రారంభించే ఆలోచన ఏదైనా ఉంటే కనుక ఇలాంటివి చేసే ప్రయత్నం చేయండి. అష్టమంలో శని ఉన్నాడు, ఆరోగ్యం చాలా జాగ్రత్త. ఎక్కడో కాశీ వెళ్తే ఏదో వస్తుంది అన్నట్టుగా కాశీ ప్రయాణాలు అవి చేయకండి. ఏం చేద్దంటే ఈ వారం ఈ సంవత్సరం మ్యాక్సిమం దూర ప్రాంతాల్లో ఉన్న దైవ దర్శన ప్రయత్నాలు కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఎందుచేత మీరు లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నారు, 2 years నుంచి కూడా శని యొక్క మీనరాశి సంచారం దగ్గర నుంచి ప్రతిదీ యాక్సిడెంట్లు, వార్లు, గీర్లు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా 2027 డిసెంబర్ దాకా ఉంది. సో దయచేసి దూర ప్రాంతాలకు వెళ్ళిపోవద్దు, ఇబ్బంది పడొద్దు, జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ వీసాల కోసం చచ్చిపోతున్నారు యూఎస్లో ఉన్న పిల్లలు. ఉన్నవాళ్ళు H1B కోసం చేస్తున్నారు, జీసీ కోసం చేస్తున్నారు. ఆల్రెడీ ట్రబుల్స్లో ఉన్నారు కదా, కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఇంకొకటి లగ్నస్థానంలో కేతు ఉన్నాడు. లగ్నస్థానంలో కేతు ఉన్నప్పుడు కొంచెం దానము, ధర్మము, మంచి చెడ్డ ఇలాంటి విషయాలు తెలాలి. సో అది సో సింహరాశికి అలాగా అవును, జీవిత భాగస్వామిని బేసిక్ గా వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలన్నది మెయిన్ పాయింట్. పార్ట్నర్ అంటే వ్యాపారానికి సంబంధించిన విషయంలో వాళ్ళకి కొంచెం ప్రాధాన్యత ఇస్తే మంచిదని నా ఉద్దేశం. అది చాలా బాగుంది. నెక్స్ట్ సింహరాశి తర్వాత వచ్చేది కన్యారాశి. కన్యారాశిలో జనరల్గా ఏంటంటే శుక్రుడు నేర్చిపెడతాడు. వీళ్ళకి ఎప్పుడు అంటూ ఉంటాం మెరిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే ప్రైవేట్ ఆర్గాన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత టూ మచ్ ఆఫ్ గాసిప్ రీడర్స్ ఉంటారు కదా, ఈ మిథునం కూడా గాసిప్ మీదే నడుస్తూ ఉంటుంది. సో ఇట్లా ఇప్పుడు ఈ స్థితిలో వీళ్ళకి సప్తమంలోనే శని నుండి డైరెక్ట్గా లగ్నాన్ని చూస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ ఎందు మీద ఏమంటారు మూలుగా నాకు మీద తాటికే పడింది అని సామెత ఉంటుంది. సో కన్యారాశి కట్ చేసి అవుట్ చేసేయడమే ఈ ఉగాదికి రాశిలో, ఎందుకంటే ఇది మైనస్లోకి వెళ్ళిపోతుంది. శని వీక్షణ డైరెక్ట్గా దానికి తగలడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ ఇంకా ఎక్కువగా. కన్యారాశి వాడు హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టుకోండి, హెల్త్ కార్డులు ఏమన్నా తీసుకోండి, కొంచెం జాగ్రత్త వహించండి, డబ్బు సేవ్ చేయండి. మీరు ఏదో కొనేద్దాం ఉద్ధరించేద్దాం అనుకోవద్దు. ఎందుకంటే మీకు లాభస్థానంలో గురుడు నడుస్తున్నాడు. లాభస్థానం ఎక్కడ ఉంది, చతుర్థ స్థానం అంటే ఇంటికి సంబంధించిన ఈఎంఐలు గట్ట పెట్టేసి ఇల్లులు గట్ట కొనిస్తే తీరతాయి. కానీ దాంతోపాటు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలా, హెల్త్ విషయంలో కూడా ఆలోచించాలా. లేదంటే ఇదే ఇల్లు తాకట్టెట్టి నువ్వు మళ్ళీ ఒంట్లో బాగు చేసుకోవాల్సి వస్తుంది. అంతే. సో ఈ విషయం కొంచెం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. 6వ స్థానంలో రాహు సంచారం, అందరితో గొడవలు పెట్టుకోవడం, గొడవలకు వెళ్ళడం అలాంటివి మంచివి కాదు. ఎస్పెషల్గా బ్యాంక్ ఈమెయిల్ గట్ట ఎగరగొట్టేయడం మంచిది కాదు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. 12వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి రియలైజేషన్ అంటే మీరు అన్ని తప్పులు చేసేసిన తర్వాత తెలుసుకోవడం కాదు, కొంచెం తెలుసుకుని నడుచుకోవడం కూడా రియలైజేషనే. సో తెలుసుకుని జాగ్రత్తగా నడుచుకునే ప్రయత్నం చేయండి. దట్ ఇస్ కన్యారాశికి చాలా మితంగా వెళుతోంది ఈ సంవత్సరం అంతా. ఎవరికి ఆహా అని పెద్ద పెద్ద ఆహా అనేది కొన్ని మేషం కర్కాటకం, అది ఈ రెండిటికి కర్కాటకం ఆహానే, మిగతా అని ఓహో అనమాట. కొంచెం మిడ్ అన్ని 65లో ఉంటాయి. ఈ కన్యారాశి వచ్చేటప్పటికి ఇంకా 35-40కి వచ్చేది. ఎందుకంటే దీనికి హెల్త్ ప్రాబ్లం. హెల్త్ అనేది భగవంతుడి నుంచి వచ్చేది, అది మనం ఏదో చేసుకోవడం కాదు కదా, భగవంతుడిది. ఎందుకంటే 27 సంవత్సరాల తర్వాత శని యొక్క సంచారం మేడం రాశిలో నడుస్తుంది, అది కన్యకు వచ్చింది. ఇప్పుడు ఈ హోమం చెప్పారు మీరు, హోమం లాంటివి అలాంటివి చేసుకుంటే పరిణామం ఉంటుంది. అంటే చెడు ప్రభావం తగ్గుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇందులో లక్ష్మీ కటాక్షాలు పొందుంటారు. గురుడు కర్కాటకం ఉంటే ఆల్మోస్ట్ అన్ని రాశులకి ఏదో రూపాన్ని ధనం వస్తుంది. అలా ధనం వస్తుంది కాబట్టి సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధ హోమం అనేది పెట్టడం కారణం అదే. ఇది మళ్ళీ వచ్చే ఏడాది చేయాలని ఉండదు, పోయిన ఏడాది చేయాలని ఉండదు. ఈ సంవత్సరమే పుష్యమి నక్షత్రం మీద కర్కాటక రాశిలో ఆయన సంచారం చేస్తాడు. ఇదేదో శివరాత్రిలో ప్రతి ఏడాది చేసుకోవడానికి ఉండదు. ఇది ఈ ఇయర్ ఈ ఉగాది వీడియో ఎంత బాగా పనిచేద్ది అంటే, జాబ్స్ లేని వాళ్ళు, దగ్గరకు వచ్చి జాబ్స్ పోతున్నాయన్న వాళ్ళకి ప్రత్యేకించి, ఇంటి దాకా వచ్చి సంబంధాలు పోతున్నాయన్న వాళ్ళకి, తర్వాత దూర ప్రాంతంలో వెళ్ళి వీసాలు లేవండి ఇబ్బంది పడిపోతున్నాం, లేకపోతే వీసా టైం అయిపోతుంది జాబ్ రావట్లేదు ఇలాంటి వాళ్ళందరికీ, లేదంటే కనుక ఈ కన్సీవ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి, మెరిటల్గా ఇన్నర్గా డైవర్స్ అప్లై చేసేవండి ఇంకా దగ్గరగా అవ్వట్లేదు తిప్పుతున్నారంటారు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ ఏడాది చాలా రిసెట్టింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చేయడం అనేది ఒక రకంగా మన అదృష్టం కూడా. ఇది వింటాడా చెత్తాడా వాళ్ళ విషయం,
కాకపోతే చెప్పడం ధర్మం. అంతే ఎంతమందికి వింటారో మనకు తెలియదు, కానీ విన్నవాడైతే మాత్రం ఈ ఏడాది అయితే మాత్రం విన్నవాడు అదృష్టవంతుడు, ఆచరించి పాటించేవాడికి యోగం ఉందని అర్థం. అంతే, ఎగ్జాక్ట్లీ అంతే కదా. విన్నారు, ఇప్పుడు విన్న ద్వారా ఇప్పుడు చాలా మటుకు తగులుతాయి. ఇందులో నేను చెప్పిన పంటలో చాలా మటుకు తగులుతుంటాయి. సో ఈ తగిలిన దాంట్లో కొంచెం జాతక అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కనుక లైఫ్ బాగుంటుంది. సో కన్యా రాశి అయ్యాక నెక్స్ట్ వచ్చేది తుల రాశి. తుల కూడా ఇది హంసయోగంతో కూడుకున్నదే. ఇది ఒక పాయింట్, మళ్ళీ రెండు రాశులకి పడుతుంది. ఓకే, సో అంచేతంటే తుల కూడా మేషం గుడ్డు, కర్కాటం గుడ్డు. ఇది ఆ మేషం గుడ్డు, కర్కాటం గుడ్డు, వెరీ గుడ్లు. వెరీ గుడ్లు. ఇది తుల కూడా వెరీ గుడ్. ఎందుకంటే దశమ స్థానంలో మీ యొక్క గురుడు ఉన్నాడు, అంటే మీకు హంసయోగం ఉద్యోగరీత్యా పడుతుంది. అసలు తుల అంటే ఏంటి? సింగిల్ పేరెంట్ లైఫ్. మ్యాక్సిమం సింగిల్ పేరెంట్లే ఉంటాయి. ఒకవేళ సింగిల్ పేరెంట్ లేకపోతే నాన్న ఏదో బాయ్లోనే ఉంటాడు, ఈడు ఎక్కడ ఉంటాడు, లేకపోతే నాన్న అమెరికాలో ఉంటాడు, ఈడు ఎక్కడ ఉంటాడు, అంతా వీడియో కాల్ చాటింగ్లోనే ఉంటుంది ఫాదర్ తోటి. ఫాదర్ కొంచెం డిటాచ్ అయ్యి ఉంటాడు, లేదా ఆల్రెడీ ఎక్కడ కొట్టేసి ఉంటాడు. ఇలా ఈ స్టైల్లో తులారాశిలో ఉంటుంది. కాకపోతే ఇందులో సింగిల్ పేరెంట్ అనే ఒక విషయం ఉంది. వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ కావాలన్న తాపత్రయం ఉంటుంది. ఎందుకని లాభాధిపతి అయినటువంటి రవి సింహరాశి ఇక్కడ నేర్చబడతాడు. మా నాన్నగారు పేరనో లేకపోతే ఇంకోటి సంథింగ్, వీడికి నాన్న ఫీలింగ్ లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఫీలింగ్ ఏదో ఒకటి ఉంటుంది. నాన్న లేకపోతే నాన్న చేసిన అప్పులు తీర్చడమో ఎక్కడో దగ్గర నాన్న ఇరికెత్తుంటాడు అండి. డిటాచ్ అవ్వడం కానీ, ఇరికించడం కానీ, లేకపోతే నాన్నకు ప్రేమ సరిగ్గా పొందలేకపోవడం కానీ, ఎక్కడో దగ్గర నాన్నతో ఇది ఉంటుంది. నాన్న ఎంత గొప్పవాడన్నా సరే కొడుకుతో ఉండకపోవచ్చు ఆ టైంలో. సో ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి. సో డిటాచ్మెంట్ ఆఫ్ ఫాదర్ ఉంటుంది ఇందులో. దాంతోపాటు ఇంకోటి ఏంటి, ఇందులో అందులో శని ఉచ్చస్థితి పొందే స్థానం కూడా ఇదే. ఈ తులలో శని ఉచ్చస్థితి పొంది ఉంటాడు. పైగా ఇది శుక్రస్థానం. సో వీళ్ళు కొంచెం బద్ధకం మానేసి కొంచెం కలిసి వచ్చేస్తుంది కదా అని అనుకుంటే వీడు ఇంకా రోజంతా నిద్రవుతాడు. అందుకని కలిసి వస్తుందనే మాట పక్కన పెట్టి కొంచెం కష్టపడి జాగ్రత్తగా చేసుకుంటే దశమ స్థానంలో ఉన్న గురుడు ఉద్యోగ ప్రాప్తిస్తాడు. సో ఉద్యోగం, మీ గురుడు మీ ధనస్థానాన్ని చూస్తున్నాడు. ఈ 12 సంవత్సరాల తర్వాత మీ ధనస్థాన వీక్షణ వృశ్చిక రాశి మీద, అంటే మీ ధనస్థానం మీద పడుతుంది, వృశ్చిక రాశి మీద పడుతుంది. మీకు ధనం వచ్చే యోగం. ఈసారి కొంచెం జాగ్రత్తగా చేసుకోవడం, నిలబడడం, గవర్నమెంట్ ఉద్యోగాలకు రాసుకోవడం. అందుకని అన్నాను సరస్వతి లక్ష్మి కటాక్ష సిద్ధి యోగం. ఈ సిద్ధహోమం ఎందుకు పెట్టానంటే ఇందులో సరస్వతీదేవికి సంబంధించిన అక్షరం ఉన్నది. మీ అందరికి అక్షరాల మీద వెళ్తున్నాం. అదే అంచేది ఏంటంటే ఈ సంవత్సరం ఎవరికైనా ఉద్యోగం కావాలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చదువుకోండి, కష్టపడండి. ఖచ్చితంగా జాబులు వస్తాయి. గవర్నమెంట్ ప్రిపరేషన్స్లో గవర్నమెంట్ జాబులకు సంబంధించి, యూపీఎస్సీలకు సంబంధించి, లేకపోతే సివిల్స్కి సంబంధించి పిల్లలు ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే సమయం. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టండి. పేరెంట్స్ మీరు బెత్తం పెట్టి కొట్టండి, చెవులు మెలేయండి, చదివించండి. జాతక ఈ సమయంలో మాత్రం సెట్ అయిపోద్ది. ఈసారి సెట్ అయ్యాడా ఈ యోగం మళ్ళీ ఇంకో 12 ఏళ్ళకి వస్తుంది. అంటే ఇటు 12 ఏళ్ళు బాగుంటాడు. ముహూర్తం అలాంటిది కాబట్టి ముహూర్త బలం అంటాం జాతకంలో. ఇది ముహూర్త బలం. ఈ ఉగాది ఒక రీసెట్టింగ్ లైఫ్ కూడా జాగ్రత్త చేసుకోండి. ఇంకొక విషయం, 6వ స్థానంలో మీకు శని యొక్క సంచారాలు అవి నడుస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుంది. చదివించమన్నాను కదా, అర్ధరాత్రి అంతా చదివించకండి, మైగ్రేన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే 6వ స్థానంలో శని యొక్క సంచారం నడుస్తుంది. మీ 1000 స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి శని మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి. 4వ స్థానంలో అంటే 5వ స్థానంలో రాహు ఉన్నాడు. తులతో ఒక ప్రాబ్లం ఉంది. బ్యాంకులు లక్షలో 2 లక్షలు లోన్లు ఎత్తుంటాయి. ఈ ఇన్స్టెంట్లు అవి ఉంటాయి, నాకు తెలియదు అయ్యి. లేకపోతే ఐపీఎల్ అని ఇంకా రకరకాల పెంట్లు బెట్టింగ్లు అన్నీ ఉన్నాయి. ఈ తులారాశులు ఈ సంవత్సరం కనుక ఈ బెట్టింగ్లు కానీ ఆడెవడో ₹1,00,000 ఎత్తాడని ఇందులో కానీ తెచ్చుకున్నారా చంకనాకపోతారు. అందులో అనుమానం లేదు. మీకు ఉద్యోగం, కీర్తి ప్రతిష్టలు, ఫేము, గౌరవం వస్తుందని చెప్పాను. దాన్ని ఇలాంటి యాప్లో డబ్బులు గట్ట తెచ్చి ఆడికేదో స్పెక్యులేషన్ జోలికి వెళ్ళొద్దు, లాటరీల జోలికి వెళ్ళొద్దు, స్పెక్యులేషన్. ఎందుకంటే లాభస్థానం ఉంది కేతువు. నువ్వు అనుకున్నది జరగదు. జ్యోతిష్యం అంటే ఏంటి? నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నావు జరగదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయండి జ్యోతిష్యం కదా. ఇది బాగుంది, పంచ్ లైన్. సో ఇదొకటి. తర్వాత వృశ్చికానికి వెళ్దామా? వృశ్చిక రాశికి వచ్చేటప్పటికి దీనికి 5వ స్థానంలో శని ఉన్నాడు. పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశితో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు స్పెక్యులేషన్లో పొడిచేద్దాం అనుకోండి. వీళ్ళంతా రీసెర్చర్స్ ఎక్కువ ఉంటారు. లవ్లో పోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కువ భావోద్వేగాలుగా ఉంటారు. ఎక్కువ రీసెర్చ్ ఓరియంటెడ్, లా రిలేటెడ్, లేకపోతే ఏమంటారు డాక్టర్స్ అయినా సరే కొన్ని కీన్ మెడికల్ సోర్సెస్ మీద, కార్డియాలజిస్టులు కూడా ఇందులో చూడొచ్చు మనం. సో ఇలా కొన్ని ప్రొఫెషన్స్ మీద కీన్ రీసెర్చ్ ఓరియంటెడ్ మీద ఇలా ఉంటారు కాబట్టి వృశ్చిక రాశి. 5వ స్థానంలో శని ఉన్నాడు. ఏ శని ఉన్నాడు? తృతీయ చతుర్థాధిపతులు ఉన్నాడు. మొట్టమొదటిగా నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల పట్ల ప్రేమ కానీ ఇవన్నీ చూసుకోవాలి. పిల్లలు హాస్టల్లో అది జాయిన్ చేద్దాం ఆలోచనలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వృశ్చిక రాశిలో పుట్టినోళ్ళు అంటే వాళ్ళు 30-40 ఇయర్స్ ఉన్నవాళ్ళు స్పెక్యులేషన్స్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర చేయకపోతే నీటి కారకత్వంలో ఉన్నాడు శని. ఇది గుర్తుపెట్టుకోవాలి. వృశ్చికమే స్పెక్యులేషన్ అంటేనే. ఈ స్పెక్యులేషన్ కాదు, వీడు ₹1,00,000 తెచ్చి కట్టడి తులరాశుడు. వీడు ముందు లోన్ అట్టుకొచ్చేస్తాడు, తర్వాత ఆడు ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంటాడు, వీడు డబ్బులు కట్టు. వృశ్చికం అది కాదు కదా. వృశ్చికం ఏంటి? లక్ష చేసి 5 లక్షలు 50 లక్షలు కావాలంటాడు. ఇది మామూలు స్పెక్యులేషన్ కాదు. ఇది వృశ్చికం స్పెక్యులేషన్ అంటే నువ్వు వృశ్చికం. ఎందుకంటే కాలపురుష అష్టమ గర్భం కదా ఇది. చంద్రుడు నేర్చబడిపోతాడు అంటే చిప్పు దొబ్బుద్దని అర్థం. చిప్పు దొబ్బిన రాశులు ఇది ఒక రాశి. అందుకనే నాకు ఎవరన్నా మామూలుగా అప్పుడప్పుడు యాస్ట్రాలజర్స్ టెన్షన్ చెప్పిన వృశ్చిక రాశి తోటి ఒక కన్సల్టేషన్ కోసం 150 సార్లు కూడా ఎత్తారు ఫోన్. మొన్న అలాగే కాఫీ మీద రంపేసుకున్నాను. కక్కుని కాఫీ తాగుతున్నా ఆగుతలేదు ఆవిడ.
పొలోమని చేసేస్తుంది కంగారులో అటు ఇటు కంగారు పడిపోతుంది. ఈ ఫోన్ ఆ ఫోన్ చేస్తుంది కన్సల్టేషన్ కోసం జస్ట్ అడగడానికి. ఆ కంగారులో కాయిపోలిపోయింది మీద వాళ్ళకి చిప్పుతో మనకి ఇబ్బంది నువ్వైతే పెడుతుంది. దశావతారంలోకి రావాలి నువ్వు అయితే. అంటే ఎలా ఉంటుందంటే అది మీదే అక్క, మీరు ఇచ్చింది అది అది మీదేనే అయ్య, అదేం మీదే కాదు కానీ మీదే మీ నుంచి అది వచ్చిందే మీ కానీ ప్రతిభ కాల్స్ జనానికి కావాల్సిన డౌట్ ఇక్కడ తీరుతున్నాయని అనుకుంటున్నారు కాబట్టి కనెక్ట్ అవుతున్నారు. ఆహా మౌత్ పబ్లిసిటీ వల్ల వచ్చే కాల్స్ ఉంటాయి అక్క. నేను ఒక చక్రం చేశానంటే డ్యామ్ షూర్ అందులో నేను మనసు పెట్టేస్తాను. చేసిన వాళ్ళని అడగండి, గంటన్నర 2 గంటలు అలా చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా చెప్తాను. చేయాలని. పర్ఫెక్ట్గా చేస్తాను, వాడు సక్సెస్ అవుతాడు, అందులో అనుమానం లేదు. నాకు ఆ కాల్స్ ప్రాబ్లం లేదు. వృశ్చికం అర్థమైంది. పిల్లల్ని హాస్టల్స్ వేసేటప్పుడు జాగ్రత్త పడాలి. పిల్లలు హాస్టల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా. తర్వాత దాంతోపాటు ఇప్పుడు వీళ్ళకి 9వ స్థానంలో, వృశ్చికానికి 9వ స్థానం అంటే మీకు గురుడు నడుస్తున్నాడు. 9వ స్థానంలో వీళ్ళకి ఒక ఐడెంటిఫై ఉంటుంది. 9వ స్థానంలో విదేశాలకు సంబంధించి ఎడ్యుకేషన్ విషయాల కోసం ఎదురు చూస్తుంటారు కదా వాళ్ళు. ఏమండి మేము ఫారెన్ ల్యాండ్లో సెటిల్ అవ్వచ్చండి, మేము సెటిల్ అవుతాం. వృశ్చిక రాశికి పిచ్చి ఉంటుంది, ఫారెన్ ల్యాండ్లోనే బాగుపడతారు వాస్తవానికైతే. సో అక్కడ సెటిల్ అవుదాం, జీసీ అప్లై, గ్రీన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళు, సిటిజన్షిప్లకి, ఇలాంటి వాటికి కూడా ఇప్పుడు యోగం వీళ్ళకి. ఇందులోని జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో అన్ని రాశుల వాళ్ళు కూడా జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో మీ యొక్క మంచి పనులు ఏదన్నా ఉన్నాలన్నా, శుభకార్యాలు కానీ ఏదైనా ప్లాన్ చేసుకుంటే జూన్ నుంచి అక్టోబర్ లోపల చేసుకోండి. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3వ తారీఖు వరకు కొంచెం ఆ వారం రోజులు గ్యాప్ ఉంది. అక్కడ గండాంత పక్షులు నడుతుంది. అన్ని రాశులలో ఏ కార్యక్రమాలు చేసుకోకపోవడం మంచిది. జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు శని వక్రించి నడుస్తాడు కాబట్టి ప్రత్యేకించి వృశ్చిక రాశికి సంబంధించి పెట్టుబడులు పెట్టడం, విదేశాల్లో ఈ సంబంధించి పిల్లల విషయాల్లో వాళ్ళకి దూరంగా ఉండడం, పిల్లల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు చూసుకోవడం, ఇవన్నీ మంచివి. తర్వాత 9వ స్థానంలో జీసీలు ఇవన్నీ అప్లై చేసేటప్పుడు అక్టోబర్ లోపున అప్లై చేసుకుంటే మంచిది. రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి తర్వాత వృశ్చికరాశికి చిన్న పాయింట్ కూడా చెప్పేస్తాను ఒక నిమిషం. చతుర్థానంలో రాహులు, ఇలా దశమ స్థానంలో కేతు సంచారాలు అవి ఉన్నాయి కదా. ఈ సంచారం వల్ల ఏమవుతుందంటే దశమ స్థానంలో కేతు ఉండడం వల్ల జాబ్స్ పోయే అవకాశం ఉన్నది. కొంచెం జాబ్స్ మారిపోదాం, వేరే దగ్గర పెద్ద జీతం వచ్చేస్తుంది, పొడిచేద్దాం, ఈ ఉద్యోగం వదిలేసి మనకు ఆపర్చునిటీ వచ్చేసింది అని ఎగరొద్దుకున్నాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రుడు నేర్చబడతాడు. మీకు చంద్రుడి పరిమాణం బలంగా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే పౌర్ణమి తిథుల్లో అని అర్థం. అదే చంద్రుడు నేర్చబడినప్పుడు ఇమోషన్స్ ఫ్లక్చువేట్ అయ్యి మనకి ఏది నిజం ఏది మాయా కనిపించదు. కరెక్టే. నేను సింపుల్గా చిప్పు దుబ్బుద్ది అని అర్థం. అంతే, చిప్పు దుబ్బుద్ది వాళ్ళకి. స్మార్ట్ శంకర్ అర్థమైంది. ఫోన్ 150 సార్లు కూడా ఎత్తారు వీళ్ళు. సో చేత వీళ్ళకి 10th హౌస్లో కేతు ఉన్నప్పుడు ఆల్వేస్ ప్లీజ్ రిమెంబర్, ఉన్న జాబు అంటే కూర్చుని కొమ్మని నరికేసుకొని ఉద్ధరిద్దాం అనుకుని బయలుదేరొద్దు. ఈ సంవత్సరం ఉద్ధరించడానికి కాదు, నువ్వు ఉన్న చోట ఉండి వేరేది ఎత్తుక్కుని ట్రైల్ వేసుకుని అప్పుడు జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. తర్వాత నెక్స్ట్ హియర్ కమ్స్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి మా స్వప్నక్క. సో స్వప్నకు సంబంధించి ధనుసు రాశి. సో ధనుసు రాశిలో చతుర్థ స్థానంలో అక్క కూల్గా వెళ్దాం అక్క. ఇది సో చతుర్థంలో శని, ఓకే, అష్టమంలోనేమో గురుడు, 9లోనేమో కేతు, 3లోనేమో రాహు. ఈ సంవత్సరం అంతా కూడా వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇది యూనివర్సల్గా వినాలి కాబట్టి తప్పదు. సంవత్సరం చతుర్థ స్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే భావోద్వేగాలన్నీ ఇంట్లో ఉంటాయి, చాలా భావోద్వేగాలు ఉంటాయి. భావోద్వేగం అనే మాట కన్నా నేను అనేది అంటే కొంచెం దుఃఖ రూపంలో ఉంటుందని అర్థం. పరిణామాలు కొంచెం దుఃఖపరంగా ఉంటాయని అర్థం. ఎస్పెషల్గా తల్లి ఆరోగ్యాలకు సంబంధించిన విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇల్లులు ఎప్పుడైనా కడదామన్నా, కొనుక్కోవాలనుకున్నా, లేదంటే ఇంటి మీద ఏదైనా తెచ్చుకోవాలనుకున్నా, లేకపోతే ఇంటికి ఎవరికైనా భరోసా ఉందామనుకున్నా, ఎవరికైనా ప్రాపర్టీకి సంతకాలు పెడదాం అనుకున్నా, తూచి దగ్గరుండి సంతకాలు పెట్టకపోయినా, కొత్త ప్రాపర్టీలు కొనేటప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకోకపోయినా అంతే, చింపేసినట్టే. మీ జీవితాన్ని మీరు చింపేసుకున్నట్టే. కాబట్టి జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. ఏం చేయకపోతే బెటర్. అయితే చెయ్యకపోవడం అనే కన్నా కొంచెం ముహూర్తంలో, ఇందాక నేను చెప్పాను కదా, జూన్ నుంచి అక్టోబర్ వరకు కొంతవరకు మీ కష్టంలో గురుడు యొక్క మీ రాశాధిపతి ఆయనే కదా, ఆయన వల్ల ఇది ఇదవుతుంది. కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ ఆకస్మికంగా వస్తాయి, కానీ ఆకస్మికంగా వచ్చిందని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే గురు వీక్షణ శనికి ఉంది, ఇంకానే గురు వీక్షణ శక్తి ఉన్నది కదా చతుర్థానికి. కొంచెం జాగ్రత్తతో కూడుకుని వెళ్ళాలని అర్థం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాపర్టీ మొదలు పెట్టాం అనుకోక, త్వరగా అయ్యిందనుకో సంతోషమే, 5-10 ఏళ్ళు పెడితే చిరాకీదా? అదే కదా, అదే జరుగుద్ది. ఇప్పుడు లోన్ ఉంది, పీకుతా ఉందనుకోక, వడ్డీలు కట్టలేక డబల్ అయిపోయి ఇబ్బంది కదా. అందుకని ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా దానికి పర్సనల్ చార్ట్స్ మీద చేసుకుంటే మంచిది. తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు, 9వ స్థానంలో కేతు ఉన్నాడు. దైవ దర్శన ప్రార్థనలకు పరిగెట్టుకుని పొలోమని వెళ్ళిపోకండి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఇంటి దగ్గర ఉన్న రెమెడీలు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంటి దగ్గరే చేసుకునే రెమెడీలు, లేకపోతే మన లోకల్ గుళ్ళు ఆలయాలు, ప్రత్యేకించి అమ్మవారి ఆలయాలు ఏదైనా దర్శనం చేసుకోవడం, కలువు పూలతో. అష్టమంలో గురుడు ఉన్నాడు కాబట్టి ధనప్రాప్తి కోసం ప్రత్యేకించి అధిక ధనప్రాప్తి అంటే 8లో గురుడు ఉన్నాడంటే ఆకస్మిక ధనప్రాప్తి అని అర్థం. ఈ ఆకస్మిక ధనప్రాప్తులు
షూర్ చూద్దాం అక్క. ఇప్పుడు నేను చెప్తాను కాబట్టి నీకు అన్ని ఈ సంవత్సరం 100% ధనాదాయాలు అయితే బాగుంటాయి. కానీ కొంచెం జాగ్రత్త, ఇంటి యందు ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు వహించాలా. తర్వాత కోర్టు కేసెస్ అలాంటివి ఏదైనా ఉంటే అలాంటి ఇంట్లోంచి బయటపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను ధనసరాజ్కి ఒక మాట చెప్తా, ఇది చాలా అండర్లైన్. నేను ఏదో ఇలాంటి సామెతలు తెలియదు కానీ గురువులు యందు అసలు గురువులు వేరయ్యా అని నామాలెట్టం. అందుకని సో అంచేత ఏంటంటే అష్టమంలో గురుడు ఉన్నప్పుడు దొంగ గురువుల్ని గురువులు అనుకుని భావించి నానా రకాల రెమెడీలు చేస్తుంటారు. మీకు అర్థమైందా? అష్టమంలో గురువు ఉన్నప్పుడు నానా రకాల రెమెడీలు చేస్తారు. వాడు చెప్పిందంతా నిజం అనుకుని అంత ఏముండదు సినిమా. నా వరకు గురువు ఒక్కడే అది వేరే విషయం. నువ్వని కాదు, ఒక్కడే అలా అని కాదు. మామూలుగా ధనసరాశి అంటే తెలిసి ఇంటి నిండా మొత్తం ఫోటో ఫ్రేమ్స్ అందరూ ఉంటాయి. ధనసరాశి అంటే ఒకటి వదలరు. ఈడు ఫైనాన్స్ మినిస్టర్, ఈడు అగ్రికల్చర్ మినిస్టర్, ఈడి అందరి ఫోటోలు పెడతారు. సో ఒక అసెంబ్లీలో దేవుళ్ళు పెట్టినట్టే. అంచేత ఏంటంటే సో మీ అన్ని ఫొటోస్ ఉన్నాయి. ఈ సంవత్సరం కొంచెం గురువు విషయంలో నమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ధనం వస్తుంది కదా, ఆ ధనం వీళ్ళు వేరే రకరకాలుగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో వాళ్ళు నాగగురువులు ఏం కాదు కదా, అందరూ కుంభమేళాల నుంచి వచ్చేసి నీకు ఎవరు ఇది చేయట్లేదు కదా, కొంచెం ఆచి తూచుకుని వెళ్ళడం మంచిదని అర్థం. ఓకే, ఎవరు గురువో వీక్షించే ఆ సూక్ష్మ దృష్టి ఉండాలి. సో ఆ సూక్ష్మ దృష్టి ఉండాలి, కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి, మోసపోకండి అని చెప్తారు. అంతే. సూపర్, అది ఇంతవరకు బాగుంది. ఓకే, నెక్స్ట్ రాశి మకరం. వన్ ఆఫ్ ద హంసయోగం. మళ్ళీ డైరెక్ట్గా సప్తమం నుంచి గురుడు చూస్తున్నాడు కాబట్టి ఇది ఒక యోగం పట్టింది. ఇది కూడా నేను మకరం అనేటప్పటికి అదే చెప్తాను, చాలా దుఃఖాలు ఫేస్ చేసి లైఫ్లో ఏమంటారు దాన్ని, కింద పడిపోయి మీద పడిపోయి చాలా మటుకు మకరంలో పిచ్చెక్కిపోయి సూసైడ్ చేసుకున్నాం అని కూడా ఉంటారు. ఎంత చేసినా ఏమంటారు, పిండి కొలిది రొట్టె అనే మాట పక్కన పెడితే ఇంక ఎంత చేసినా అదే ఏమంటారు, అదే కూలి అంటాం కదా, ఏమంటారు ఎగిరెగిరాడినా అదే కూలి అనేది ఉంటుంది కదా. అలాగా ఆ రకం కొంచెం ఇబ్బందిగా చాలా ట్రబుల్సమ్ ఉంటుంది మకర రాశి లైఫ్ ఈ సంవత్సరం కాదు ఓవరాల్గా. కానీ ఈ సంవత్సరం ఈ హంసయోగం వల్ల వీళ్ళు దరిద్రాన్ని దవడ మీద కొట్టేసినట్టే. అంతేనా? మ్యాక్సిమం కర్కాటకం ఒకటి, మకరం ఒకటి, ఇందాక ఫస్ట్ మేషం, తర్వాత తుల ఒకటి. ఈ 4 రాశులు అయితే మాత్రం దరిద్రాన్ని దవడ మీద కొట్టేసినట్టే. ఇంకెళ్ళకి ఇప్పుడు దరిద్రం ఇప్పుడు ఈ మధ్యలో రాదు, ఇంకా మొత్తం వదిలి వెళ్ళిపోద్ది. ఎందుకంటే గురువేక్షణ పుష్కరాలు రావడం 12 ఏళ్ళకి ఒకసారి వద్దు, చాలా అదృష్టం. అందుకని నేను ఈ హోమం చెప్పడానికి కారణం కూడా బలం కూడా అదే. అందుకని లక్ష్మీ కటాక్షలు వస్తాయని హోమం చెప్పడానికి కారణం. తక్కువ టైం ఉన్నా భగవంతుడు ఎవరు చేయించుకుంటాడు అదృష్టం, అంతే. ఇది మళ్ళీ చేయడానికంటే ఈ వీడియో మళ్ళీ కుదరదా, ఇది మీద చేయాలని ఇంకో 12 ఏళ్ళు పట్టాలా, అంతే. అంచేత మకరానికి అన్ని రకాలుగా కూడా సూపర్ ఫ్లెడ్జ్డ్గా బాగోవడానికి ఇది బాగుంటుంది. పార్ట్నర్షిప్లు, బిజినెస్లు, వ్యాపారాలు, నూతన వ్యాపారాలకి స్టార్ట్ చేయాలంటే చాలా బాగా పనిచేద్ది. స్కూల్ రిలేటెడ్ బిజినెస్లు ఎవరైనా చేస్తానంటే, స్కూల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అక్షరానికి సంబంధించిన చాలా బాగుంటుంది. జర్నలిజం ఏంటి, మాస్ కమ్యూనికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా అక్షరాన్ని ఆధారభరితం చేసిన అన్నీ పనిచేస్తాయి. అలాగే దాంతోపాటు గురుడు సప్తమంలో ఉండి మీ యొక్క రాశిని వీక్షిస్తున్నాడు కాబట్టి, గురుడు నేర్చబడే రాశి మకర రాశి. కానీ గురుడు సప్తమ స్థానంలో ఉండి వీక్షిస్తున్నాడు కాబట్టి వీళ్ళంత మేరకు నేను దానం ఏదైనా చేసుకునే ప్రయత్నం చేయమని. ఎందుకంటే గురుడు నేర్చబడే రాశి కదా, కొంచెం దానం ఏదైనా చేసుకునే ప్రయత్నం. ఫర్ ఎగ్జాంపుల్ అన్నదానానికి సంబంధించి బియ్యం కానీ ఇలాంటి ఏమన్నా రైస్ కానీ తినే పదార్థాలు, ఎందుకంటే మూన్ రిప్రజెంట్ ఫుడ్ ఇట్ సెల్ఫ్, మూన్ రిప్రజెంట్ రైస్ ఇట్ సెల్ఫ్, ట్రై టు డొనేట్ సంథింగ్, లైట్ మూన్ రిప్రజెంట్ మిల్క్ ఇట్ సెల్ఫ్, పాలనో ఇంకోటనో ఆ రకంగా ఏదైనా చేసుకునే పని చేస్తే మంచిది. మకరానికి అయితే మాత్రం కంప్లీట్ అన్ని రకాలుగా కూడా టర్నింగ్ పాయింట్ అండ్ వీళ్ళ జీవితంలో స్టెబిలైజ్ నిలబడతారు. అది స్ట్రాంగ్ పాయింట్. సూపర్, బాగుంది. నెక్స్ట్ కుంభం. మళ్ళీ ఇంకొక ఇదొక కైండ్ ఆఫ్ కన్యా రాశి లాంటిదే. సో కుంభంలో రాహు నడుస్తున్నాడు ప్రజెంట్. ఈ కుంభంలో రాహు నడిచినప్పుడు ఎట్లా ఉంటుందంటే, రాహు బ్రింగ్స్ టూ మచ్ ఆఫ్ ఇల్యూషన్, భ్రమ. మనమే పొడిచేద్దాం, మనమే పీకేద్దాం, ఇలాంటి రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు నేను కాకపోతే ఈడు ఏడ్చాడు, ఆడు కాదు ఈడు కాదు, ఈడు పీపుల్ కీప్ ఆన్ చేంజింగ్ ద ఈ ఆస్ట్రాలజర్స్ అనొచ్చు, రకరకాల అన్ని ప్రొఫెషన్ అనొచ్చు, కొంచెం సతమతం అయిపోయి ఉంటుంది. ఎడిక్షన్కి అలవాటైపోయి ఛాన్సెస్ ఉన్నాయి. ఎడిక్షన్ చాలా జాతకం చూసుకోవాలి కుంభరాశి వాళ్ళు. అంటే అట్ ద సేమ్ టైం సప్తమ స్థానంలో కేతు సంచారం కాబట్టి చూడండి, మీకు ఎన్ని ఎడిక్షన్లు ఉన్నా లేకపోతే ఎన్ని లావాదేవీలు ఉన్నా ఆఖరికి తిరిగి చచ్చి వచ్చేది మళ్ళీ పిల్లల దగ్గరకో. సో వీళ్ళని వదిలేసి ఊరి మీద ఊరేగడం మానేసి కొంచెం వీళ్ళు కూడా ఉన్నారని అర్థం చేసుకుని జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. అలవాటు పడిపోయినంత మాత్రాన్ని ఈ సంవత్సరం పీకేదేమీ లేదు, పొడిచేదేమీ లేదు. నువ్వు స్టాక్ మార్కెట్లో కోట్ల రూపాయలు తేపడం నష్టం లేదు. కానీ అట్లీస్ట్ ఇంటి దగ్గర కూర్చుని కళ్ళంతో 4 ముద్దలు భోజనం చేస్తే నీకు చాలా ఎక్కువ అనేది రెమెడీ. సో ఇందాక చెప్పినట్టుగా ఆ లక్ష్మీ కటాక్షాలకు సంబంధించి ఏదైనా చేసుకుంటే, లగ్నస్థానంలో రాహు ఉండడం వల్ల పనిచేస్తాడు. రాహు టెక్నికల్గా పనిచేస్తాడు, ఐటీ రిలేటెడ్లో ఉన్నాడు పనిచేస్తాడు. కానీ వీళ్ళకి షష్టమ స్థానంలో గురుడు కూడా ఉన్నాడు. ధనాధిపతి అయినటువంటి గురుడు, లాభాధిపతి అయిన గురుడు 6వ స్థానంలో పడ్డాడు. అప్పులు కొని తెచ్చుకోకండి, టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్కి వెళ్ళిపోయి ఈ అప్పులు తెచ్చుకోవద్దు. అదొకటి చెప్తాను. మీకు వచ్చే ఏడాది బాగుంది అబ్బాయి, మీకు కుంభరాశికి ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ అదిరిపోద్ది మీ సినిమా. ఈ ఇయర్ కొంచెం ఓపిక పట్టండి. మిమ్మల్ని అందుకనే 45 రేంజ్లో వదిలేస్తున్నాను. చాలా బాగుంది. 45 రేంజ్లో వదిలేద్దాం.
సో మనకి 4 రాసులకి 85 రేంజ్, కొన్ని రాసులకేమో 65 రేంజ్. 4 రాసులు 100 100 ఈ మేషాలు అయ్యి అవి 100, మేషం, కర్కాటకము, తుల అండ్ మకర, మకరం అవి 100, 85లు మిథునం, మీనం, తర్వాత ధనస్సు, ధనుసు. ఇవన్నీ 85. మొత్తం డిజాస్టర్ లో కన్య, కుంభం. అంటే ఇబ్బందులు అంటే ఇవి దేవుడు ఇచ్చిన ఇబ్బందులు. అంటే డిజాస్టర్ అంటే ఇప్పుడు అనారోగ్యానికి కూడుకుని ఉన్నాయి కదా, కొంచెం వ్యక్తిగతంగా డైట్లు తీసుకోవడం, జాగ్రత్త చెప్పొచ్చు మనం. జాగ్రత్తలే. అది. ఇప్పుడు అనారోగ్యాలన్నీ దేవుడి నుంచి వచ్చాయి కదా, సో అవును. దేవుడి నుంచి వచ్చి ఏంటంటే కొంచెం వాళ్ళు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా కన్య 6వ స్థానం కదా, అది న్యాచురల్ డిసీజెస్ అయిన, అవును. న్యాచురల్ రుణబాధలు అయిన, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుంభం ఆల్రెడీ దీనికి కూడా కుంభంతో ప్రాబ్లం. కుంభం కూడా శని యొక్క స్థానమే, అది కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి అనారోగ్యాలతో కూడుకున్న ఇదే ఉంటుంది, దానికి అదే ప్రాబ్లం. అందులో రాహు ఉండడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు కుంభరాశి అంటే చంద్రరాహులు కలిసినట్టు ఈ పాయింట్ ఉంటుంది కదా కుంభరాశులు అంటే, వీళ్ళకి డెర్మటాలజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కుంభరాశి అంటేనే డెర్మటాలజీ ప్రాబ్లం. ఫస్ట్ గుర్తుపెట్టుకు, అన్ని రాశుల కన్నా కడుపులో ఉన్న కుళ్ళు ముఖం మీదకి వచ్చేసిందనో సామెత ఉంటుంది. చాలామంది, నేను లాంటినాను కాదు, చాలామంది కుంభరాశులకి ఈ ఇబ్బంది పడతారు. డెర్మటాలజీ ఇబ్బంది. దీనికి మళ్ళీ క్యూరేషన్ ఉంది, క్యూరేషన్ ఆస్ట్రాలజీలో ఉంటుంది, అది నేను చెప్తా. అది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా చెప్తాను, అది క్యూరేషన్ ఉన్నది దీనికి. క్యూరేషన్ తర్వాత ఏంటి, ఎందుకంటే నేను హోమం గురించి ఒక క్వశ్చన్ అడగాలని వెయిట్ చేస్తాను. కుంభం అయిపోయింది, నెక్స్ట్ మీనస్థానంలోనే ఆల్రెడీ రాశి. 12వ రాశి, లాస్ట్ రాశి. సో మీనస్థానంలో ఆల్రెడీ శని ఉన్నాడు. ఇది ఎలినట్ శని అని, అదని ఇదని రకరకాలుగా ఏదో అంటున్నారు. నేను అందుకని మీనం వాళ్ళకి ఏమంటానంటే, ఈ ఇయర్ ఇంకా 2.5 సంవత్సరాల వరకు కూడా జస్ట్ ప్లాన్ చేసుకోండి. పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు అంటే మీ దశమాధిపతి, మీ లగ్నాధిపతి పంచమ స్థానంలో పూర్వజన్మ పుణ్య ఫలితాల్లో ఉన్నాడని అర్థం. ఇల్లు కట్టుకోవడానికి ఆలోచించుకోండి, పిల్లల్ని బాగా చదివించడానికి ఆలోచించుకోండి. అంతేగాని నేను ఎందాక ఏదో చెప్తున్నాను, ఏదోలో ముఖాన్ని పౌడర్ రాసుకుని తిన్నగా వెళ్ళి తలుపుని గుద్దేసుకుంటుంటారు. వీళ్ళు అంత కంగారు పడిపోతుంటారు, కాళ్ళు దొక్కేసుకుంటుంటారు, మామూలుగా ఉండరు. అసలు సగం విని వెళ్ళిపోతుంటాడు వీడు. అదేదో సినిమా సునీల్ గారి లాగా. ఈ మీన రాశులు అంటే అదేదో జల్సా సినిమా ఏదో ఉంటుంది అక్క, అందులోనే సునీల్ గారికి సగం చెప్పాడు, తలుపు తీసి కుక్కల డోర్లోకి వెళ్ళిపోతాడు. దాంట్లోకి బయటకు వస్తాడు. ఈ మీన రాశి ఎట్లా ఉంటుందంటే విండ పూర్తిగా. సో అంచేత ఏమవుతుందంటే అన్నీ కనిపించేసుకున్న తర్వాత అర్థమవుతుంటుంది. సో ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వీళ్ళకి మీనం వాళ్ళకి ఈ సంవత్సరం ప్లీజ్ ప్లాన్. మీకు అదృష్టం ఆల్రెడీ పంచమంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ అదృష్టాన్ని తెచ్చిపెట్టాడు. మీరు కొత్తగా గుళ్ళ వెనకాల గోపురం వెనకాల తిరగక్కర్లేదు. ఈసారి నిదానంగా ఉండండి, మంచి టైం వచ్చేసింది ఆల్రెడీ. లగ్నస్థానంలో శని అంటే నువ్వు క్రమబద్ధంగా ఏమంటారు డెడికేటెడ్గా పనిచేయి. నువ్వు పనిని ప్రేమించు. ఎందుకంటే నీకు ఆల్రెడీ లగ్నాధిపతి దశమాధిపతి కూడా పంచమంలో ఉన్నాడు. 12 ఏళ్ళ తర్వాత నీకు ఎంతకన్నా అదృష్టం మళ్ళీ రాదు. కాబట్టి నువ్వు పనినే ప్రేమించు బాబు. బద్ధకం మానేసి కొంచెం పని చేసుకుని డాన్స్ వద్దు, నువ్వు ముందుకెళ్తే నీకు అన్ని సహకరించి అనుకూలించే పరిస్థితులు అంటావు. ఉంటుంది. భగవంతుడు భుజం పట్టుకుని కాస్తాడు వీళ్ళకి. అలాగే 12వ స్థానంలో రాహు ఉన్నాడు. విదేశాల్లో ఉండి మీన రాశుల్లో ఎవరైనా ఉంటే కనుక ఇది చాలా మంచి టైము. నేను ఏదైనా పరిహారాలు ఏమైనా చెప్తే చేసుకోండి. పరిహారాలు చెప్పుకునే రాశుల్లో పరిహారాలు చేసుకోవాల్సిన రాశులు కూడా చూద్దాం. ఎందుకంటే మేషముడు లేకపోతే కర్కాటకముడు వీళ్ళందరూ వృద్ధి ఆల్రెడీ ఉన్నది కాబట్టి భగవంతుడి ఇస్తున్నానికి వెళ్ళండి కూడా. కొన్ని ఇందాక కన్య కానీ కుంభం కానీ లేకపోతే మీనానికి వీళ్ళకి చెప్తే అర్థం కాదు. ఇయర్ అద్భుతంగా ఉంటుంది కానీ నిదానంగా ఉండాలి. మీరు ఎంత డెడికేటెడ్, మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అవన్నీ జరుగుతాయి కానీ కూల్గా వెళ్ళండి, కంగారు పడిపోవద్దు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే కనుక 100% సక్సెస్ అవుతారు. వివాహం కూడా అంతే. మీకు పంచమంలో గురుడు వచ్చాడంటే మళ్ళీ రాడు. 12 ఏళ్ళకి ఒకసారి వచ్చాడు. మీరు ఎప్పుడో ఎన్నో పోగొట్టుకుని ఉన్నారు మీనవాళ్ళు. ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. కానీ నేను ఇందాక ఆళ్ళకేసినట్టు హంసయోగాలతో కూడుకున్నాడు 100 వేయలేను కానీ ఒక 85 దగ్గర వదిలేద్దాం. చాలా బాగుంది. ఈసారి నాకు ఫస్ట్ టైం ఇన్ఫాక్ట్ ఇన్ని ఇంటర్వ్యూలు మనకు జరిగాయి. అవును, చాలా క్లియర్గా అర్థమైంది నీ ఆంతర్యం ఏంటి, అసలు మీరు ఎలా చెప్తారు ఏమిటి అని. ఇవాళ ఒక ఎసెన్స్ వచ్చింది అన్ని రాసులవి. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం అదరక బెదరక ముందుకెళ్ళొచ్చు. అవును, మరీ దూసుకెళ్ళిపోయే అవసరము లేదు. అవును, ఏమన్నా చిన్న కష్టాలు ఉంటే వాటికి పరిహారాలు ఉన్నాయంటున్నారు. అవును, అవును. సో ఇప్పుడు చెప్పండి, ఈ హోమం చేయించుకోవాలంటే ఎవరైనా ఏం చేయాలి? ఏముందక్క, ఫోన్ చేస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులోనే ఇదంతా జరిగినప్పుడు ఒక 3-4 అవర్స్ కార్యక్రమం జరుగుతుంది. సో ఇందులో ఈ సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధియోగం అని చెప్పాను కాబట్టి అందరికీ కూడా ఇది ఆర్థిక పరంగా నిలదొక్కునే కాలం. ఎందుకంటే గ్లోబలైజ్డ్గా జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 11 వరకు ఎకనామికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంతకుముందు 2000 నోట్లు అవి మారినాయి, గుర్తుంది కదా. అలాంటి ప్రాబ్లం కానీ, గోల్డ్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, ఆయిల్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, బికాస్ సాటర్న్ స్టిల్ ఇన్ ద పైసెస్ సైన్. శని మీనరాశిలో ఉన్నంతసేపు కూడా ఏదో ఒక నష్టం ఎక్కడో దగ్గర తజ్జన భజ్జన ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటుంది ఆయన విడిచిపెట్టి వరకుని. సో ఆ ప్రాబ్లం ఆల్రెడీ అందరూ ఫేస్ చేస్తున్నారు. కాలపూర్ చక్ర వచ్చే 1000 స్థానంలో ఉన్నాడు. గ్లోబలైజ్డ్గా ఇబ్బంది పడతానే లాస్ట్ 2.5 years ఎన్ని జరిగినాయి అందరికీ తెలుసు, ఇంకా జరుగుతుంటాయి. సో ఇప్పుడు ఆర్థిక పరంగా కలిసి రావడానికి గురుడు వచ్చి కూర్చున్నాడు. గురుడు వచ్చి బాబు నువ్వు కొంచెం కంట్రోల్ అవ్వయ్యా, శాంతించవయ్యా అని గురుడు శనిని చూస్తున్నాడు. ఇంతకుముందు ఉన్న అంటే
కొంచెం తర్జన భర్జన అయిన ఫ్యామిలీస్ కానీ, ధనానికి సంబంధించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే ధనార్జన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ, వ్యాపార లాభాల కోసం ఉన్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే కెరియర్ పరంగా వృద్ధి చెందాం అనుకున్న ఇలాంటి వాళ్ళు అందరికీ కెరియర్ పరంగా, అందుకని సరస్వతి అని చెప్పిన విద్యాభ్యాసాలు వృద్ధి చెందడానికి, వీసాలు గట్రా రావడానికి సరస్వతికి సంబంధించి ఉంటుంది. ఉద్యోగులు నిలదొక్కుని సరైన శాలరీస్, ప్రమోషన్లు గట్రా రావడానికి, వ్యాపారం వృద్ధి పొందడానికి లక్ష్మీ కటాక్షాలు ఉండాలి. చతుర్థంలో గురుడు రావడం, కర్కాటకంలో గురుడు రావడం మళ్ళీ మళ్ళీ రావు. ఈ వీడియోలు మళ్ళీ చేయలేవు. అక్క వచ్చి నెల చేసేద్దాం అక్కంటే కుదరదు, వచ్చి ఏడాది చేద్దామంటే కుదరదు. మళ్ళీ ఇద్దరం కూర్చొని చేయాలంటే 12 ఏళ్ళు పడుతుంది. అవును. సో భగవంతుడి దయ, అప్పుడు ఎక్కడ ఉంటాం ఎలా ఉంటాం అంతా దేవుడి దయ. కాబట్టి ఈ 12 ఏళ్ళ తర్వాత ఆ సబ్జెక్ట్ మళ్ళీ రావాలి. గురుడు అక్క మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అక్క అని సో చెప్పుకోవాలి. ఇప్పుడు అనుకూలంగా ఉండే సమయాన్ని అందిపుచ్చుకుని ఈ అవును, హోమం కూడా చేయించుకుంటే మంచిదంటారు. ఈ హోమం చేసుకుంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగుంటుంది అంటారు. అది మన శివరాత్రి చేసే నక్షత్రకారం దర్శనం అది చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంది. నాకు తెలిసి వ్యక్తిగత వీసాలు అవి కూడా వచ్చినాయి ఉన్నాయి. లాస్ట్ ఎడ్జుల్లో పెట్టి చేసుకుంటే పని అవుద్దా అనుకున్న వాళ్ళు వీసాలు వచ్చినాయి కూడా ఉన్నాయి. సో హోమాలు ఎక్కడికి పని చేయకుండా పోయి ఎవరికి చేస్తున్నాం అక్క, బోల్డ్ డబ్బులు తగలేస్తున్నాం, దేవుడికే కదా చేసేది ₹1, అందులో పోయేది ఏమీ లేదు కదా. అవును, మంచి జరుగుతుంది. మనం లక్షలు పెడతలేదు కదా ప్రైజులు. లక్షలు పెట్టేవాళ్ళు అది వేరే బ్యాచ్, మనం కాదు కదా, ఆ బ్యాచ్ మనం కాదు కదా. బాగానే ఉన్నదాకా ఇంట్లో అందరూ సర్దుకునే ప్రజలు ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. చేసుకుంటే ఇలాంటి టైంలో చేసుకుంటే ఉపయోగపడుతుంది. పైగా తల్లిదండ్రులు ఏదన్నా వాళ్ళ పిల్లల్ని ఏదైనా ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటే ఇలాంటి పని చేస్తాయి సరస్వతి కటాక్షాలు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండాలా, ఫ్యామిలీని బాగా చూసుకోవాలా, పిల్లల్ని బాగా, ఇలాంటి వాటికి ఇది మనం చెప్పాల్సిన బాధ్యత. విన్నా వాళ్ళు భగవంతుడి అదృష్టం, భగవంతుడి దయ. వారాహి ఆస్ట్రాలజీ సూర్యశేఖర్ గారి నంబర్ స్క్రీన్ పై వేస్తున్నాం. మీకు గనక నమ్మకం కలిగి వాటి ఇంటర్వ్యూలో మీరు ఈ హోమం చేయించుకోదలుచుకున్నా, మీ వ్యక్తిగత జాతకం వేయించుకోదలుచుకున్నా, ప్రశ్నలు, డౌట్లు, క్లారిఫికేషన్స్ ఉంటే మీరు సూర్యశేఖర్ గారికి ఫోన్ చేయొచ్చు డైరెక్ట్గా. అయితే ప్రేక్షకులందరూ చాలామంది నాకు మాకు కామెంట్స్ రూపంలో చెప్పింది, మీరు దయచేసి ఫోన్ తొందరగా అటెండ్ అయ్యి మీ టీంని పెట్టి మీకు వస్తే 100 ఫోన్ కాల్స్ని మీరు అంత ప్రతిదానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అటెండ్ అవుతారని ఆశిస్తున్నాం. సంతోషం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇంత దూరం తీసుకొచ్చింది అక్కళ్ళే సో ఆ ఫోన్ కాల్ కూడా మేమే కాదు, అక్క అలాది కదా, ఇంత దూరం తీసుకొచ్చింది కూడా అక్క వాళ్ళే. కాబట్టి ఇప్పుడే నేను కొంచెం 1 by 1 మెల్లిమెల్లిగా నా స్థితి పెరుగుతూ ఉంది. నాకు కూడా ఇంతకుముందు తెలియదు కాబట్టి నేను ఒక టీము, ఒక ఫార్మాట్ కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. పైగా ఇంకోటి ఏంటంటే నాకున్న నేచరు ఒక చక్రాన్ని పరిపూర్ణంగా చెప్పడంలో సమయం ఎక్కువ తీసుకుంటున్నాను. ఒక గంట సేపు, గంట పావు సేపు ఒక చక్రం తీసుకోవడం వల్ల రోజుకి ఎన్నో చక్రాలు చేయలేకపోతున్నాను. అందువల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. మీ చక్రం కూడా నా కుటుంబ సభ్యులాగే చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా చేయించుకున్న వాళ్ళందరికీ బాగుంది. కొంచెం దయచేసి ఆగండి, ఖచ్చితంగా అందరి చక్రాలు చేస్తాను. కొంచెం టైం ఇవ్వండి. 22వ తేదీ జరగబోతుందా? ఎప్పుడు మీ హోమం? ఏది 20వ తారీఖున? 20వ తారీఖున హోమం జరగబోతుంది. అవును, ఉగాది తర్వాత రోజు చేస్తాం. 19 ఉగాది. అవును, అది ఖరారు అయిపోయినట్టే. ఖరారే. ఖరారు 19 ఉగాది, 20వ తేదీ ఉగాది పచ్చడి తిన్న తర్వాత శుక్రవారం నాడు లక్ష్మీ కటాక్ష సిద్ధి హోమాలు శుక్రవారం నాడు చేస్తున్నాం. అదృష్టం ఉన్నవాడు చేసుకోవచ్చు. ఉగాది తర్వాత నెక్స్ట్ సెకండ్ డే. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిన్న లోటుపాట్లు, జాతక పరంగా ఇబ్బందులు ఏమీ లేకపోయినా, జాతకాలు నమ్మినా నమ్మకపోయినా, మనశ్శాంతి లేదు, భగవంతుడి ఏదో ఒక అర్జీ పెట్టుకోవాలంటే కూడా ఈ హోమాలు కావచ్చు, పూజలు కావచ్చు తప్పకుండా ఫలిస్తాయంటారు, పెద్దలు చెప్తారు. మీకు నమ్మకం ఉంటే తప్పకుండా మీరు ఈ హోమం చేయించుకుంటారని ఆశిస్తున్నాం. సూర్యశేఖర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. చాలా డైనమిక్గా చెప్పారు ఇవాళ. థ్యాంక్ యూ అక్క. అది కాబట్టి మళ్ళీ వచ్చే వీడియోలో నాకు బోల్డ్ డౌట్లు వస్తాయి. అయ్యో, కొత్త సంవత్సరం గురించి అప్పుడు మనం మాట్లాడబోతున్నాం. షూర్ అక్క. థ్యాంక్ యూ. మేబీ చూద్దాం, ఇది అయిపోయిన తర్వాత ఈ నెలకరకు పెట్టేసుకుందాం. ముందుగానే ఉగాది శుభాకాంక్షలు. పండగ తర్వాత కొత్త సంవత్సరంలో కలుద్దాం. నేను చిన్న విషయం, ఇప్పుడు దాకా నా కన్సల్టేషన్ కట్టిన వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడు దాకా చేసి మీరు అందరూ సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా మాకు బాగుండాలని కోరుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.